న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయము. దయచేసి మైకులు చదివే సౌకర్యం ఉంటే, ఎవరైనా చదవగలిగిన వారు ఉంటే మీ వద్దకు మైక్ తీసుకోండి. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనాన్ని. గిద్యోను వచ్చినప్పుడు ఒకడు తాను కనిన కలను తన చెలికానికి వివరించుచుండెను. ఎట్లనగా, నేను ఒక కలగంటిని, అదేమనగా యవల రొట్టె ఒకటి మిద్యానీయుల దండులోనికి దొర్లి ఒక గుడారమునకు వచ్చి దాన్ని పడగొట్టి తలకిందులు చేసినప్పుడు ఆ గుడారము పడిపోయినని చెప్పెను. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఆ వాక్య భాగం మీద మీ హస్తం ఉంచండి. ప్రభు మీతో మాట్లాడినట్లుగా స్వరమెత్తి అందరూ కూడా బిగ్గరగా యేసయ్యా నాతో మాట్లాడండి అని అలగలరా? యేసయ్యా నాతో మాట్లాడండి, యేసయ్యా నాతో మాట్లాడండి, యేసయ్యా నాతో మాట్లాడండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవా, ఈ అద్భుతమైన ఇప్పటికీ అనేక వత్సరాల నుంచి ఇదే సమయాల్లో, ఇదే కాలంలో, ఇదే తేదీల్లో మీ దైవ సేవకులను బలపరిచి అయ్యా అనేకమైన వేల రూపాయలు ఖర్చు పెట్టి సభను నిర్వహించడానికి ఉన్న ఉద్దేశాన్ని అయ్యా మీరు ఎరుగుదురు. అయ్యా చుట్టుపక్కల ప్రాంతాలు ఇప్పటికే శిలువ ధ్యానాలను అయ్యా మహిమకరంగా జరిగించుకుంటా ఉన్నారు. అయ్యా మేము కూడా ఈ సభ ద్వారా అయ్యా కొందరినైనా నరకనాశ్రమం నుంచి మీ వైపు త్రిప్పగలగటానికి మీ కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈ మొదటి దినమే మా మధ్యలో మీ ఉజ్జీవాన్ని రగిలించండి. నలో దిశలో మీ గొప్ప నెమ్మది ఇక్కడ ప్రకటించండి నాయన. అయ్యా 3 దినాలు, రాబోతున్న 3 దినాలు దైవ సేవకులు మీరు బలపరిచి వారి నోట విలువైన మాటలు వెత్తబడుతూ ఉండగా అనేక మంది హృదయాలు స్పందించబడాలి. పాప క్షమాపణ, మారు మనసు, రక్షణ భాగ్యము జరిగించబడాలి. సంఘానికి క్షేమమును, సంఘానికి విడుదల కలగచేసి మరింత విశ్వాసముతో ముందుకు సాగటానికి కృప అనుగ్రహించండి. ఈ సభల కొరకే మొదటి రోజు నాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని మీ ముందు నాయన స్తుతిస్తూ వాక్యమును మీ చేతికి సమర్పిస్తున్నా. మీ ప్రజలతో మీరే మాట్లాడి మీ నామాన్ని మహిమపరచుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం కలుగును గాక. కొంచెం ఇది హమ్మింగ్ వస్తుందండి, కొంచెం చూడండి. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మంచి చెప్దాం, హల్లెలూయా. ప్రభు సన్నిధిలో చేరుకుని వచ్చిన మీ అందరూ కూడా దేవుని వాక్యం మిమ్మల్ని దర్శిస్తున్న కొలది మీరు స్పందించి ప్రభుని స్తుతించే వారుగా మీరు ఉండాలనే నా ఆకాంక్ష. దైవజనులు నిలబడినప్పుడు ఒకసారి దేవుని స్తుతించదమ్మా, హల్లెలూయా చెప్పండమ్మా, చేతులు ఎత్తండమ్మా అని దైవజనులు మిమ్మల్ని అడగకూడదు. ఎందుకంటే వాక్యం మీ కొరకు పంపబడుతుంది కనుక వాక్యం దర్శించబడిన వారు ప్రతి వారు కూడా స్పందించాలి, కదలాలి, ప్రభుని స్తుతించాలి, చప్పట్లు కొట్టాలి. ఇవన్నీ కూడా మీ ఆత్మీయ గమనంలో ఈ 4 రోజులు ఉన్నట్లయితే ఈ సభలో ఒక ప్రత్యేకమైన రీతిలో ప్రభు ముందుకు తీసుకువెళ్తాడు. ఆమేన్. మనం చదువుకునే వచ్చిన భాగం మనకి చాలా సుపరిచితమైన వచ్చిన భాగమే. ఇది న్యాయాధిపతుల కాలంలో జరిగిన ఒక సంఘటన. అమ్మ నన్ను మీరు గమనించండి. నాకు ఒక చిన్న బలహీనత ఉంది. అదేంటో మీకు చెప్పిన తర్వాత నేను వర్తమానంలోకి వెళ్తాను. చెప్పమంటారా? తెలుగు వచ్చా మీకు? హల్లెలూయా. మా దేశం వాళ్ళనే మీరంతా. నేను మీ దేశం వల్ల కనపడుతున్నానా? మరి ఎందుకు మొహం బిగించుకొని ఉన్నారు మీరు? నేను చెప్తున్నప్పుడు మీ పిల్లల్ని ఆడించటం, మీ పిల్లల్ని కదిలించటం, పక్కన వాళ్ళు పలకరించటం, అటు ఇటు తత్తరబిత్తరు చూపులు చూడటం ఎందుకు నాకు పడదు, నాకు నచ్చదు. కనుక ఇది నా బలహీనత. ఇది మంచిదంటారా చెడ్డదంటారా? మంచిదే కదా. మీరు నాకు సహకరిస్తారా? దేవుని స్తోత్రం కలుగును గాక. నేను 2 గంటల నా వర్తమానం ముగించి మిమ్మల్ని పంపించేస్తాను. దానికి మీ స్పందన? హల్లెలూయా. మంచిది. న్యాయాధిపతులు పరిపాలించుచున్న కాలంలో జరిగిన ఒక సంఘటన ఇప్పుడు మనం చదువుకున్న వచ్చిన భాగం. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవుని దృష్టికి దోషము చేసినందున, దేవుని దృష్టిని వ్యతిరేకంగా విరోధంగా ఉన్నందున దేవుడు వారిని శత్రువులైన మిద్యానీయులకు అప్పగించబడిన రోజులు. శత్రువులైన మిద్యానీయులకు అప్పగించబడిన రోజు. ఆ దినాలలో శత్రువులు దేవుని ప్రజల కొరకు అదును చూస్తూ ఉన్నారు. ఎప్పుడు దేవుని బిడ్డలు దొరుకుతారా, ఎప్పుడు దేవుని బిడ్డలు పట్టుకున్నామా, వారి కుటుంబానికి వారికున్న సమస్త ఆధిక్యతల నుంచి వారిని పడగొట్టి వారు అన్ని విషయాలను నష్టపోయేటట్టు చేద్దామా అని
దేవుని విరోధులైన శత్రువులను మిద్యానులు ఎదురు చూస్తున్న రోజులవి. ఆ కాలంలో మిద్యానులు అదురు చూస్తున్నట్లుగానే ఒక మంచి అవకాశం దొరికింది. దేవుని ప్రజలని దేవుడు విడిచిపెట్టేశాడండి. దేవుని క్రమంలో, దేవుని పద్ధతిలో, దేవుని మనసులో ఉన్న ఆలోచన ప్రకారము ఏ భక్తులు నడిపించబడరో వాళ్ళని దేవుడు దండించడం, వారిని దేవుడు కొట్టడం, వారిని దేవుడు ఏదో ఒక సమస్యలో ఇరికించడం. ఇక వాళ్ళు నా మాట విననోళ్ళని ఉన్నారు కనుక వారిని విడిచిపెడితే బాగుండని దేవుడు తన ప్రజల్ని విడిచిపెట్టాడు. సామాన్యంగా మన పిల్లలు అల్లరి చేస్తున్నారు అనుకోండి, ఆ అల్లరి చేసే పిల్లల్ని మనం దండించం. మనం ఏం చేస్తామంటే ఆ పిల్లలు చదువుకునే పిల్లలైతే స్కూల్ టీచర్స్ దగ్గరకో లేకపోతే ఆ ట్యూషన్ టీచర్ల దగ్గరకు తీసుకెళ్ళి ఇంట్లో అస్సలు మాట వినట్లేదండి, వీళ్ళకి 4 తగిలిచ్చైనా సరే ఏమన్నా అంటారు అనుకున్నానండి నేను. ఏమండి చదువు నేర్పమంటారు, వీళ్ళకి ముందు క్రమశిక్షణ నేర్పండి అని అంటారు. ఆ బాధే, ఆ కష్టమే తల్లిదండ్రులు 4 దండిస్తే వాళ్ళ దారిలోకి రారంటారా? పిల్లల మీద అపరిమితమైన మమకారము, పిల్లల మీద అపరిమితమైన గారాభం, అందుకే కలిపి పిల్లలు చెరపబడుతున్నారండి. ఎదిగే కొలది మంచి మర్యాద పెద్దంతరం చిన్నంతరం లెక్కలు పెంచబడుతున్నారు. ఏ బట్ట కట్టుకోవాలో, ఏ విధంగా నడవాలో, పెద్దలను ఎలా గౌరవించాలో పెద్దలైన మనం వారికి నేర్పట్ల. దేవుని స్తోత్రం కలుగును గాక. మండలపాడు ప్రాంతం వాళ్ళకి మాటలు చాలా తక్కువగా ఉన్నట్లున్నాయండి. ఇంకా 3 రోజులనే వాడాలి, స్వరపేటికని శవపేటిక మార్చుకోకూడదని మీరు అలాగే చూస్తున్నారు. ఆ ధరను ఉంటే నేను కొంచెం కలర్ తక్కువ కాబట్టి ముందుకు వచ్చి నిలబడ్డ గుడారానికి గుడికి ముందు. ఇప్పుడైనా మీకు కనపడుతున్నారా? ఏమో మిమ్మల్ని కనబడుతున్నాను కదా, అటే పూట కనపడినవని ఇటేపు వచ్చా. మీరు చూసినప్పుడు వాల్ పోస్ట్లోనో లేకపోతే ఆ ఫ్లెక్స్లో చూసినప్పుడు కొంచెం కలర్గా ఉన్నాను నేను. ఆయన ఎవరినో పిలిచారు, ఈయన ఎవరో వచ్చారని కొంతమంది తత్తరగా ఒక రకంగా చూస్తూ ఉన్నారు. మీరు ఆ వాల్ పోస్ట్లో ఉన్నది నేనే. అర్థమైందా మీకు? దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ ప్రజలని నానా విధాలుగా బాధలకి అప్పగించేశాడు దేవుడు. అదును చూశారు. ఇశ్రాయేలు ప్రజలని మిద్యానీయులు పెట్టిన బాధ ఏ శత్రువులు దేవుని ప్రజలను అలాగే ఇబ్బంది పెట్టలేదంటండి. వాళ్ళకి తినడానికి తిండి లేదు, కట్టుకునడానికి బట్టలేదు, ఉండటానికి నివాసం లేకుండా చెల్లాచెదరు చేసేసాడండి శత్రువైన మిద్యాని యొక్క బలం. ఓ మాట చెప్పాలంటే జీవన సంబంధమైన ఏవి కూడా వాళ్ళకి లేకుండా చేసేసాడు. చేసుకుంటానికి పని, కష్టపడటానికి ఉద్యోగము, చేసుకుంటానికి వ్యాపారం ఏమీ లేకుండా వాళ్ళందరిని కూడా నానా రకాల చిత్రవద పెడితే ఆ బాధ తట్టుకోలేని ఇశ్రాయేలు ప్రజలు అరణ్యములోనికి, వాగుల్లోనికి, కొండల్లోనికి, గుట్టల్లోనికి పారిపోయారండి. ఎట్టకెళ్ళకి 7 సంవత్సరాల పాటు ఇదే తతంగం. 7 సంవత్సరాల పాటు వారి కన్నీళ్ళే వారికి అన్నపానములైనవి. 7 సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళకి అర్థమైంది, ఇక మనం ఎవరిని ఆశ్రయించినా, ఎవరి వద్దకు వెళ్ళినా మనకి శిక్షల నుంచి విడిపించి తప్పించేవారు లేరు. హలో చెల్లులారా, అక్కలారా, ఇప్పటికి గడ్డం కింద స్టాండ్లు వేశారు, ఇంకా చాలా ఉన్నాయి. గడ్డం కింద స్టాండ్లు, సైడ్ స్టాండ్లు వేయకుండా నన్ను చూడండి. పరుగుని మీ మధ్యలోకి విజయవాడ నుంచి వచ్చింది, మీరు నన్ను చూస్తారనే కదా. మీరేమో వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూసి నా ప్రసంగాన్ని డిస్టర్బ్ చేయబాకండి. మంచోళ్ళైనా మీరంతా? మంచోళ్ళతో ఒకసారి చేతులతో స్తోత్రం చెప్పండి. ఈ ధైర్యులందరూ కొంచెం బరువుగా స్తోత్రం చెప్తున్నారు, కానీ ఈ ధరంతా తీవ్రమైన విఘాతంలో ఉన్నట్టున్నారు. ఏదో ఒకసారి చేతులు కదిలి స్తోత్రం చెప్పండి. చేతులు కదిలించాలి, కదిలించాలి ఒకసారి. ప్రైజ్ ది లార్డ్. అందరం కలిసి ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు అప్పగించబడిన తర్వాత ఇక వాళ్ళకి అర్థమైపోయిందండి, మనం ఎవరి దగ్గరికి వెళ్ళినా, బలగం కలిగిన వాళ్ళ దగ్గరికి వెళ్ళినా, లేకపోతే యుద్ధశూరుల దగ్గరికి వెళ్ళినా ఈ శత్రువుల నుంచి మనం విడిపించగలిగిన వారు ఎవరు లేరు. బుద్ధి వచ్చిన తర్వాత, బుద్ధి గడ్డిదైన తర్వాత దేవుని పాదాల మీద పడిపోయి క్షమాపణ వేడుకున్నారు. ప్రాయశ్చిత్తం కొరకే కన్నీరు కార్చడం మొదలు పెట్టారు. దేవుడు జాలి కలిగిన దేవుడు కదండి, ప్రేమ కలిగిన దేవుడు కదా, కనికరం కలిగిన దేవుడు కదా. అవునయ్యా ఆమెను అంటారనుకున్నానంటే నేను దేవుని పొగుడుతుంటే. ఆమెన్. జాలి కలిగిన దేవుడు దీర్ఘశాంతుడు కదండి. హృదయం వెంటనే స్పందించింది. ఇశ్రాయేలు ప్రజల కొరకు ఏదో ఒక మంచి విచారణ చేద్దామని దేవుని తలంపులకు ఆలోచన వచ్చింది. ఈ ఆలోచన వెంటనే అమలు చేశాడు దేవుడు. వెతకడం మొదలు పెట్టాడు. గానుగుల చాటున గోధుమలు దొరగొట్టుచున్న గిద్యోను ప్రభు దృష్టిలో పడ్డాడండి. వెంటనే అతను బయటికి పిలిపించాడు. చాలా విషయాలు అతనితో చర్చించాడు, మాట్లాడారు, బలపరిచాడు, ప్రోత్సహించాడు. అయినను గిద్యోను మిద్యానీయుల యొక్క బలగాన్ని చూసి, వాళ్ళ సైన్యాన్ని, వాళ్ళ ఆయుధాలను చూసి ఏమాత్రం కూడా నిలబడటానికి శక్తి లేనివాడిగా, పిరికివాడిగా, నా వల్ల కాదయ్యా, నేను నిలబడలేనయ్యా, నాకు సాధ్యం కాదయ్యా, నా గోత్రం ఏ పాటిది, మా వంశం ఏ పాటిదని ఎన్నో విషయాలు దేవుని విచారణకు తీసుకొచ్చాడు. ఇది ఎలాగైనా సరే గిద్యోనుని దేవుడు బలపరచాలని గిద్యోని వెంట పూరా అనే ఒక పనివాడిని వెంట పెట్టాడు.
అతగాడితో ప్రోత్సహించే మాటలు మాట్లాడించారు. ఇరువురు మాట్లాడుకుంటూ అలా మాట్లాడుకుంటూ తమ ప్రాంతాన్ని తమ గుడారాలను విడిచిపెట్టి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఎట్టకెళ్ళకి వాళ్ళు తమ గుడారాలు విడిచి తమ సరిహద్దులు విడిచి 7 సంవత్సరాల క్రితము ఇశ్రాయేలును అధోగతి పాలు చేయడానికి వచ్చిన మిద్యానీయుల గుడారాల మధ్యలోకి వెళ్ళిపోయారు. మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారు. వాళ్ళు తేరు చూసే లోపు వాళ్ళు ఎవరి మధ్యలో ఉన్నారో వాళ్ళు గమనించారు. అరే మనం మాట్లాడుకున్న తొందరలో మనం ఎక్కడికి వచ్చేసామో మిద్యానీయుల. మీకు మాటలు వచ్చా? పూర్తిగా వచ్చా? సగం వరకు వచ్చా? పూర్తిగా మాట్లాడటం వచ్చా? దేవుని స్తోత్రం కలుగును గాక. ఏదైనా ఒక విచిత్రాన్ని వింటున్నప్పుడు మనం ఎదురు తిరిగి స్పందిస్తున్నప్పుడే ఏదైనా రహస్యాలైనా మర్మాలు బయటికి రాబట్టవచ్చు. అవునా? 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 దేవుని స్తోత్రం కలుగును గాక. మీరు అలా మౌనంగా కూర్చోవద్దు. మౌనంగా కూర్చోడు. ఒక అభిషక్తులైన దైవ సేవకుల పెంపకంలో మీరు పెంచబడుతున్నారు కనుక దేవుడు నేర్పు ఓర్పు మీకు ఇచ్చాడు. జ్ఞానయుక్తంగా ప్రసంగానికి ఉత్తర ప్రత్యుత్తరాలుగా మనం మాట్లాడుకుంటూ ముందుకు వెళ్దాం. నేను 2 దాకా అన్నాను, ముఖాలు ఒక రకంగా పెట్టుకున్నారు. అంతవరకు చేసేటట్టున్నాడు. రేపు నేను వస్తానని చూడన్నట్టు మనసులో సరిగ్గా కొనిగా ప్రయత్నం ఉన్నట్టున్నారు. మీరు ఏం లేదు కదా. నేను ఏదో మీరు పరిచయం ఉన్న వాళ్ళకి ఏరియా అంతా తిరుగుతూ ఉంటాను కనుక కొంచెం పరిచయం ఉన్న వాళ్ళు కనపడ్డారని స్వతంత్రంగా మాట్లాడా. మీరు మొహాలు అట్టేం పెట్టుకోవాల్సిన అవసరత లేదు. కంటగడ్డల్లాగా రైలు పట్టాల కింద నలిగిపోయిన రూపాయలలాగా అదొక రకంగా నన్ను చూస్తూ ఉన్నారు. మీరందరూ మంచోళ్ళేనే కదా. అయితే ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. జరిగిన విషయాన్ని మేము ముందుకు తీసుకొస్తున్నా. ఈ కట్టకెళ్ళకి వాళ్ళు తేరు చూసేటప్పటికి వాళ్ళు గుడారాల మధ్యలో ఉన్నారు. ఏ గుడారాల మధ్యలో ఉన్నారు? మిద్యానీయుల గుడారంలో ఉన్నారు. ఆ మిద్యానీయుల గుడారంలో లోపట 2 మిద్యానీయులు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏమని మాట్లాడుకుంటున్నారంటే, అరే రాత్రి ఒక కలగన్నానరా నేను. ఆ కళ ఏమిటంటే, నేను చూస్తూ ఉండగా ఒక కొండ భాగం కనపడతా ఉంది. ఆ కొండ పై భాగంలో ఒకే ఒక్క యవ్వల రొట్టె కనబడిందిరా. నేను చూసే అంతట్లోపు ఆ యవ్వల రొట్టె కొండ మీద నుంచి మెల్లిగా కదిలి దొర్లి మెల్లిగా కొండ మీద కింద పోవటం చూసాం. డొర్లి వచ్చి గుడారానికి తగిలిందిరా. వెంటనే తగిలిన వెంటనే ఆ గుడారము తల్ల కిందులైపోయిందిరా అన్నాడు. వెంటనే ఆ మాట వింటున్న మరొక వ్యక్తి ఏమన్నాడంటే, అరే నాకు అర్థమైందిరా, కొద్ది రోజుల నుంచి దేవుని ప్రజల్లో చాలా మార్పు వచ్చిందిరా. మొదట్లో మన చెప్పు చాతల్లో ఉన్నారు, కూర్చోమంటే కూర్చోమన్నారు, నడిస్తే నడవమన్నారు. వాళ్ళు మనకు బాగా లోబడి మన చెప్పు చేతల్లో ఉన్నారా. కొద్ది రోజుల నుంచి వాళ్ళ నడవడికలో మార్పు వచ్చింది. అదేమిటంటే వాళ్ళు దేవునికి మొరపెట్టడం ప్రారంభించారు. దేవునికి విజ్ఞాపన చేయడం ప్రారంభించారు. తమ కష్ట విషయమే, తమ వ్యాధుల విషయమే, తమ హింస విషయమే, తమ నష్టం విషయమే దేవునితో మాట్లాడటం మొదలుపెట్టారు. ఎప్పుడైతే వాళ్ళు దేవునితో మాట్లాడటం మొదలు పెట్టారో వారి ధైర్యం మారిందిరా, వారి నడక మారిందిరా. వాళ్ళ మధ్యలో ఒక నాయకుడిని దేవుడు కోరుకున్నట్లున్నాడు. ఆ నాయకుడు మరి ఎవరో కాదురా, ఇశ్రాయేలు ప్రజలందరిని రక్షించడానికి రక్షకుడుగా దేవుడు ఒక వ్యక్తిని నిలబెట్టబోతున్నారు. ఆ దొర్లి వచ్చే ఆ రొట్టె మరి ఎవరు కాదురా, గిద్యోనే అని తన స్నేహితుడికి ఆ కలకు జవాబు చెప్పాడండి. ఇప్పుడు ఒకసారి గమనించండి. రొట్టె ఎక్కడి నుంచి వస్తుంది? కొండ మీద నుంచి వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజు దేవుని బిడ్డలారా, దైవజనులు మోషే గారితో ఈ పరిచర్య గురించి కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉంటే, దైవజనులు అనుభవించిన ప్రతి విధమైన సమస్యని ఒకే మాటతో నాకు కొన్ని విషయాలు చెప్పారు. అంతకుమించి నేను సంతోషించేది ఏమిటంటే, గొప్ప ప్రార్థనా పరులు ఈరోజు ఆ ప్రార్థనా పరులు ఉన్నారు కనుకనే నేను వచ్చిన ప్రారంభంలో కొద్ది కుర్చీలు కొద్ది మంది కనపడ్డాను. ప్రార్థన ఎక్కడ ఉంటుందో అక్కడికి ప్రజల దగ్గరికి దేవుని సన్నిధి వస్తుంది, దేవుని మహిమ వస్తుంది, దేవుని ఆత్మ పనిచేయడం ప్రారంభిస్తుంది. చూస్తూ ఉండగానే ప్రజలు అలాగ దేవుడు నింపేశాడండి. కారణం ఏమిటంటే కొన్ని గుడారాలకి దేవుడు జవాబు ఇవ్వటానికి దేవుడు తన మహిమను మన మధ్యకు తీసుకువస్తున్నాడు. కొన్ని కొండల మీద నుంచి కొన్ని రొట్టెలు డొల్లబోతున్నాయి. కొండలు అంటే మా విజయవాడలో 2-3 కొండలు ఉన్నాయండి. మధ్యలో ఒక కొండ, ఆ చివర కొండ, ఈ చివర కొండ ఉంది. ఎప్పుడన్నా విజయవాడ వచ్చి మీరు కలిస్తా కొండలు మీకు చూపిస్తా, చెల్లెళ్ళే కాబట్టి చూపిస్తాను నేను. హల్లెలూయా. కానీ నేను అంటున్నా ఆ కొండల గురించి కాదండి. నేనంటున్నా దేవుని సన్నిధిలో నష్టమైపోయి దేవుని సన్నిధిలో ఏది పోగొట్టుకున్నామో వాళ్ళు వ్యవసాయానికి దూరం అయిపోయారు, సత్య సమాధానాలకు దూరం అయిపోయారు, సంతోషాలకు దూరం అయిపోయారండి, ఆరోగ్యాలు పోగొట్టుకున్నారు. ఎటు చూసినా ప్రతికూలతలు, పోరాటాలు. ఈ పరిస్థితుల మధ్యలో వాళ్ళు ఎవరి వైపు చూడాలని అర్థం కాక వారు దేవుని దగ్గర మోకాలు వేశారండి.
ఇశ్రాయేలు ప్రజలు 7 సంవత్సరాల తర్వాత మోకాలు వేయటం ప్రారంభించారు. ఏ వ్యక్తి మోకాలు దేవుని ఎదుట వంగటం ప్రారంభమవుతుందో వారి జీవితాన్ని దేవుడు దొర్లించటం మొదలు పెడతాడు. హల్లెలూయా. నేను అంటున్నా, అక్కడ మీ దైవజనుడు నేను విన్నాను, మీ దైవజనుడు నేను ఆత్మలో చూశాను. ఆ దైవజనుడు మోకాల మీద దేవుని సన్నిధిని ఎప్పుడైతే అనుభవిస్తున్నాడో, అనుభవించిన దైవజనుడి ద్వారా మీ కుటుంబాలు కూడా ఈ రోజు మహిమకరంగా మార్చబడుతున్నాయి. ఈ సభల ద్వారా కొన్ని రెక్కలుగా మీరు మార్చబడబోతున్నారు. కొంతమంది దొరలబోతున్నారు, కొంతమంది కమలబోతున్నారు, కొంతమంది దేవుడు వాడుకోబోతున్నారు. శత్రువుల గుడారాలు కూర్చడానికి, విరోధుల గుడారాలు కూర్చడానికి, తాంత్రిక మాంత్రిక చేతబడి చేయలేక బాణాలతో శక్తుల గుడారాలని కూర్చడానికి దేవుడు కొందరు వాడుకోబోతున్నారు. మీ 2 సట్టు దెబ్బలు కొడుతున్నారండి. హల్లెలూయా. మీరు చప్పట్లు కొట్టమంటే తమలపాకు మీద సున్నం రాసినట్టు రాస్తున్నారు. కొంతమంది అయితే విఐపీలు కూర్చున్నట్టు అసలు కథల మీద తప్పలేదు. బంగారు తల్లులమ్మ మీకు వందనాలు. దేవుడు మన మధ్యలో సంచరిస్తున్నప్పుడు ఆరాధన చేయడానికి అవ్వాలి కదా. అద్భుతం చూడాలంటే అలవకుండా అద్భుతం ఎలా జరిగింది చెప్పండి? చెమట పట్టకుండా రూపాయి చేతికి వస్తుందా? తెలివచ్చా? వస్తాయా? మరి ఆరాధన చేయకపోతే మగిమెట్లో వస్తుంది. నువ్వు పాడటానికి పెట్టారు ఈ సభలో, కొత్త బట్టలు కట్టి నేనేటో చూపించడానికి పెట్టారు ఈ సభలో. ఎందుకు పెట్టారు ఈ సభలో? కక్ష చేతన మిష చేతనైనా ఒక వ్యక్తి రక్షించబడటానికే కదండి. ఈ ప్రాంతంలో ప్రజలు కదిలించబడటానికే కదా. అలా కదిలించబడాలంటే సంఘం కదలాలి కదండి, సంఘం స్పందించాలి కదా. స్పందించాలంటే ఏం చేయాలి? హల్లెలూయా. ఈ సభల కోసం ఎన్ని రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నారు? మేమా? మాకేం తెలుసు అంటారా? మిమ్మల్ని అడుగుతుంది. ఏమైనా చేశారా ప్రార్థన? ఏమైనా చేస్తున్నారా? ఇంకా చేస్తున్నారా? మొదలైపోయింది కదా సభలో. హల్లెలూయా. మరి మోకాళ్ళ మీద చేసిన ప్రార్థన ద్వారా ఈరోజు ఒక్కొక్క ఎవరు రొట్టె డొర్లుతూ 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 గుడారానికి తగలాలి. కొన్ని గుడారాలకు తగలాలి. ఎక్కడ పుష్ప వేసి ఏ కుటుంబాలను ఆపరేట్ చేస్తున్నారో ఆ గుడారాలకు తగులును దాకా. హల్లెలూయా. ఈ పరిచయం ద్వారా, ఈ మినిస్ట్రీ ద్వారా, ఈ సేవ ద్వారా కొన్ని గుడారాలు చల్లకిందులు కాబోతున్నాయి. హల్లెలూయా. ఎవరి జీవితాలు పట్టి పీలుస్తున్నాయో, ఎవరిని బలహీనపరుస్తున్నాయో, ఎవరిని దేవునికి మందిరంలోనికి సేవలోకి రానివ్వకుండా ఆపరేట్ చేస్తున్నాయో అవి మీ గ్రామానికి ఎదురుగా ఉండివే ఉండొచ్చు, మీ కుటుంబానికి ఎదురుగా ఉన్నవై ఉండొచ్చు. ఏమైనా సరే నా ఆత్మదేవుడు ఈరోజు ప్రవచనాత్మకంగా మీతో మాట్లాడుతున్నారు. కొన్ని గుడారాలు చల్లకిందులు కాబోతున్నాయి. నమ్మకం చెప్పడానికి దేశాన్ని స్థితిదాం, 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 స్థితిదాం. అందరూ కళ్ళు వేసుకోలేదు. నీ కుటుంబాన్ని సమాధానం లేకుండా, సంతోషం లేకుండా, ఆప్యాయత లేకుండా, ప్రేమాభిమానం లేకుండా, అల్లర్లు, గొడవలు, వ్యతిరేకతలు, విరోధమైన పరిస్థితులు సృష్టించి చదువుల పిల్లల కూర్చోవడం రానివ్వకుండా, ఎదుగుల పిల్లలకు వివాహాలు కానివ్వకుండా, ముయ్యబడిన గర్భాలు కానీ ఏ శక్తులు ఆటంకపరుస్తున్నాయో, ఏ శక్తులు ఆటంకపరుస్తున్నాయో, ఏ శక్తులు ఆటంకపరుస్తున్నాయో అవి ఏ శయ్యగారాలో కళ్ళకెదురు కాబోతున్నాయి. నమ్మితే ఆ కళ్ళని బాక, ఆ కళ్ళని బాక ఎవరికి పిల్లలు ప్రదర్శించండి, ఎవరికి దేవుడు స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కుర్చీలో కూర్చొని వాళ్ళందరూ విఐపీలా ఉన్నారండి. అన్న ఎవరన్నా విఐపీలు పిలిచారు ఎక్కడికి? ఏమన్నా విఐపీలు కానీ వివిఐపీలు ఎవరైనా ఉన్నారా? మరి మేమందరం అంటే పగలు కొట్టుకొని చేపలు కొడుతుండే వాళ్ళు అసలు కథంతలా మెదట్లా ఉన్నట్ట పోయినట్ట. ఏదో ఒకసారి చేతులుగా తెచ్చిన కుర్చీలో ఉన్న వాళ్ళందరూ ఎంతమంది విడుదల పొందుకోవాలనుకున్నారు? ఇది ఆడవాళ్ళ సభ కాదు, ఇది స్త్రీల మీటింగ్ కాదు, ఇది పురుషులు కూడా దించేస్తున్నారేటనా? హల్లెలూయా. ఈ మధ్యకాలంలో టీవీలో IPL మ్యాచ్లను వచ్చాయి. బహుశా మీ దేశానికి, మీ రాష్ట్రానికి, మీ ప్రాంతానికి తెలుసా? రోదమ్మ అన్న నేను IPL మ్యాచ్లో కొట్టుడే కొట్టుడు, దిగినిగా నుంచి కొట్టడమే కొట్టడం. ఒక 6 గ్రౌండ్ బయట పడితే అసలు ఆ గ్రౌండ్ లో ఉన్న వాళ్ళందరూ బట్టలే దించేసుకుంటారు. ఏమి గెంతుతున్నారు, ఏం ఆరాట పడుతున్నారు? ఎందుకని? వాడు ఒక 6 కొట్టాడు కాబట్టి. ఒక వికెట్ పడితే భూమి మీద జనం నడవట్లే. అక్కడ మన అకౌంట్కి ఎంత డబ్బులు పంపిస్తారు వాళ్ళు? మిమ్మల్నేనమ్మా. ఏమన్నా పంపిస్తారా మనకి? హల్లెలూయా. చూసిన వాళ్ళు ఆడబాటంతో ఆడలేదు, మొగలేదు, ముసిలి లేదు, ఎదురుగా అంతేస్తున్నారు. IPL మ్యాచ్ లో బెట్టింగ్లు కూడా పెడతారు మామలు. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఒక రాజకీయ నాయకుడు వచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టి, అమ్మ మీ అందరం చూస్తుంటే ప్రాణం చలించిపోతుందమ్మా, మీ అందరికి డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ అంటే మీరేమంటారు? బాగా వద్దు అంటారా?
ఆ మాట నోట్లోంచి, నాయకుడి నోట్లోంచి వస్తే మీరు అట్లా ఎగిరి గంతులు వేసి స్తోత్రం చెప్తారు? పడతారా లేదా? మన ఇంతకీ ఇది అన్న ఆంధ్రానా తెలంగాణ? ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే నేను మా ఆంధ్రలో స్వతంత్రంగా మాట్లాడేస్తాను. ఇది తెలంగాణ అమ్మా, మీరందరూ తెలంగాణ ఆడబిడ్డ. ఓ దేవుని స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. ఏదైనా నాయకులు వచ్చి ఉపన్యాసం చేసి 4 మాటలు చెప్తే ఆ మాటలు విన్న వాళ్ళందరూ ఉసురో అంటుంటారా? చెప్పండి, ఆ ఐసీలో నుండి బయటకు వచ్చిన పేషెంట్ లాగా మొహాలు ఇట్లా జారబిడ్చుకుని ఉంటారా? వాళ్ళు చేసిన, అమలు చేసినా చేయకపోయిన వాళ్ళొక మాట చెబితే అసలు చేపలు కొట్టి వేస్తారా కదా? ఎలా మరి యేసయ్య మన మధ్యలోకి వచ్చి మీ ప్రాంతాలకి, మీ సంఘానికి, మీ పరిచర్యలకి, మీ బిడ్డలకి, మీ యజమానులకి, మీ వ్యాపారాలు, ఉద్యోగాలు, చేతి పనులు వేటికైతే వ్యతిరేకంగా కొన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతున్నా, కొన్ని సంవత్సరాల నుంచి ప్రయాసపడుతున్నా ఫలితము చూడనివ్వకుండా కొన్ని గుడారాల నుంచి కొన్ని శక్తులు మీ కుటుంబాలు ఆపరేట్ చేస్తూ ఉంటే అవన్నీ కూడా ఈ మొదటి దిన సభ ద్వారానే వాటన్నిటిని దేవుడు చల్లకిందులు చేయబోతున్నాడంటే ఇంకా సభకి వెళ్ళమోగాలంటే నేను కలగబోతుందంటే, ఇందులో జరగబోతుందంటే, అద్భుతం అనుభవించబోతున్నామంటే హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటున్నాను, ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరచబోతున్నాడు. నేను నమ్మితే దేవుని మహిమ చూడబోతున్నా. నిశ్చయంగా నేను విశ్వసిస్తున్నానండి. ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాల నుంచి దీవెన విడుదల కొరకు ఎదురు చూస్తున్నారు. ఈ 4 దినాలు సఫలయ్యేలోపే సంఘాల్లో సాక్ష్యాల పర్వం మొదలు కాబోతుంది. మేము ఊహించిన కార్యాలు దేవుడు చేశారయ్యా. నా కుటుంబంలో మేము అనుకోలేదు, మేము అనుకోలేదు ఈ దేవుడు జరుగుతాడు. ప్రభువు జరిగించాడు. మహిమ కార్యాలు, శక్తి కలిగిన కార్యాలు, ఆశీర్వాద కార్యాలు నిశ్చయంగా మీరు చూచెదరుగా. కానీ ఒక సేవకుడిగా నేను ప్రవచిస్తున్నా, నమ్మితే ఆమేనంటూ చెప్పి కొట్టండి. ఆమేన్, 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 ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను ఇంకా మిమ్మల్ని వర్తమానంలో తీసుకెళ్ళాలి. జస్ట్ ఇంట్రడక్షన్. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవల రొట్టె డొర్లి గుడారానికి తగిలింది. ఇంతకీ ఎవలు అని దేన్ని పిలుస్తారండి? మీరు ఎప్పుడైనా విన్నారా ఎవలు అనే మాట? అమ్మా విన్నారా ఎప్పుడైనా? వినలేదంటే ఈ దేన్ని ఎవలు అంటారు? విన్నామన్నారు మందలో ఒకరు. దేన్ని ఎవలు అంటారు? అమ్మ ఇంత ఎత్తు మంచి దూగుతారని విజయవాడ అంబులెన్స్ వేసేస్తారమ్మా. నోట్లో మాట్లాడుతున్నారు, వాళ్ళకి వెళ్తే ఎక్కడికి వచ్చి ఆర్గనైజ్ అవుతున్నారు. వాళ్ళకి ఉండే కాలం వచ్చిందో కొంచెం చెప్పాలి గట్టిగా. ఎవ్వలు అంటే పంచదార తెలుసా మీకు? తెలుసమ్మా? అమ్మయ్య బియ్యం తెలుసు కదా, కందిపప్పు తెలుసు. ఇవన్నీ తెలిసినట్లుగా ఎవ్వల గురించి మనకు తెలియదు. ఏదో అలవాట్ల పొరపాట్లు తెలుసు అంటే ఏమండి, నలుగురిలో నతానీలు పొలంలో కొర్రలో కొట్టుకెళ్ళిపోతాం అనుకున్నారు మీరు. నేను చెప్తా వినండి. ఎవ్వలంటే మనము ఆయా సమయాల్లో వేడి చేసినప్పుడు, వాతావరణంలో కాళ్ళు చేతులు వాపు వచ్చినప్పుడు, నేను అనకూడదు కానీ ఎవరికైనా నీరుడు ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఏమండి సుబ్బారావు గారు మంగమ్మ కొట్టుకెళ్ళి అవడోయ్ ఓ 1/2 కిలో బార్లీ, దేవుని స్తోత్రంగా మొత్తం గూగులమ్మ చెప్పిందమ్మా, చెప్పిద్దామా? మాకంటే ముందు తయారై కూర్చుంటామా? హల్లెలూయా. ఏమంటారు వాటిని? బార్లీ. ఇప్పుడు చెప్పండి, బార్లీ దేనికి వాడతారు? నేను చెప్పేసాక ఆల్రెడీ. దేనికి వాడతారు? చలవ చేయటానికి. ఆ బార్లీ గింజలు ఏ రూపంలో ఉంటాయి? ఏమంటే గోధుమ గింజ ఎలా ఉంటుందో ఇది కూడా అదే రూపం కలిగి ఉంటుంది, కానీ రంగు తేడా ఉంటుంది. గోధుమ గింజ ఏ రంగులో ఉంటుంది? నాయన గోధుమ గింజ గోధుమ రంగు లేకుండా ఎట్లా ఉంటుంది? మన భాషలో బిస్కెట్ కలర్ లో ఉంటుంది. బార్లీ వైట్ కలర్ లో ఉంటుంది. ఓన్లీ ఇంగ్లీష్ మీరు ఓకే రైట్. తెల్లగా ఉంటుంది. అదేమో గోధుమ బిస్కెట్ కలర్. మీరు మాట్లాడటం మొదలు పెట్టారమ్మా, మీకు మాటలు వస్తున్నాయని నాకు అర్థం అవుతుంది. ఇప్పుడు దాకా మీకు మాటలు రావేమో అనుకున్నా కానీ మీకు కూడా మాటలు వస్తున్నాయి. ఒకసారి మీరు కూడా వినండి, ఎట్లా మీరు మాట్లాడుతున్న సంగతి మీకు అర్థమవుతుంది. ఓకే రైట్. హల్లెలూయా. ఈ గౌరవాలు మాత్రం కాంట్ర కప్పల్లో పెడుతున్నారు నన్ను. ఎందుకో మరి వీరికి నాకేం తేడా వచ్చిందో. నా కాళ్ళు ఎదుర్కొన్నాయా అనుకున్నాయా?
మరి మీరేంటంటే అనుమానంగా చూస్తున్నారు నన్ను? అందరూ ఇక్కడ ఉన్నట్టేగా. గోధుమ ఏమో బిస్కెట్ కలర్లో ఉంటాయి, బార్లీ ఏమో తెల్లగా ఉంటాయి, కానీ రూపాలు రెండు ఒకటే. ఇక్కడ ఉన్న శైలిలారా రెండు ఒకే రకంగా ఉంటాయి. అటు గోధుమను చూసినా ఇటు బార్లీ చూసినా ఒకే రకంగా ఉంటాయి, కానీ వాటి పనితనం వేరు. గోధుమ రొట్టెకి వాడతారు, బార్లీ ఏమో వేడి తగ్గటానికి వాడతారు. అయితే నా దేవుని బిడ్డరా, మనం ఆరాధించే యేసుక్రీస్తు ప్రభు వారు సశరీరుడిగా భూమి మీద ఉన్నప్పుడు ఆ ప్రభు వారు ఇలా చెప్తూ ఉన్నారు, నేనే మార్గము. వెరీ గుడ్, దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ దారులు కూడా అడుగుదాం, ఎందుకంటే వాళ్ళు కూడా మన కలుపుకలు వెళ్ళాల్సిన బాధ్యత మనకంతైనా ఉంది. చెప్పండి, యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు ఏం చెప్పాడు? నేనే. కొంచెం మిల్లింగ్ చెప్పండి, నాకు వినపడుతుంది. నాకు వినపడకుండా నోట్లో చెప్పుకోవాలి. మీరు ఎట్లా చెప్తాను మరి? గసగసాలు, ఉల్లిపాయలు, మసాలా వస్తువులు ఏం కాదు. సౌండ్ లేకపోతే నేనేదో ఒకటి అంటా మిమ్మల్ని. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే యేసు ప్రభు వారు తండ్రి యొద్దకు కొనుక్కోబడుతున్నప్పుడు తన ప్రియమైన శిష్యులతో చెప్పబడిన మాట, బాబు నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని. ఈ శిష్యులందరూ ఈ మాట వినగానే అవాక్కయ్యారు, నిర్మిత్రపోయారు. అంటే ప్రభు తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నాడు, మనమేమో అన్ని వృత్తులు వదిలేసి యేసు ప్రభులకు వచ్చాం. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? నేను అంటున్నాను, యేసు ప్రభు ఎందుకు ఆ మాట అన్నాడంటే తండ్రి యొద్దకు వెళ్ళబోతున్నాడు. వెళుతున్న యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీద ఉన్న శిష్యులకి ఆదరణ ఇవ్వటానికి, ఇదిగో నేను పైకి ఎత్తబడినట్లయితే మీ మధ్యలోనికి ఆదరణకర్త అనగా సత్య స్వరూపి మీ మధ్యలోనికి రాబోతున్నాడు. ఎవరండి వచ్చేది? సత్య స్వరూపి. సత్యం ఎవరు? ఏ దేవుడు? దేవుడు అంటే 3 మంది ఉన్నారు. వచ్చేటప్పుడు ఎంతమందిని చూసి వచ్చాను నేను. మరి అది చెప్పరే. ఏ దేవుడు ఆయన? యేసు ప్రభు. యేసు ప్రభు ఎవరై ఉన్నారు? సత్యమై ఉన్నాడు. ఇప్పుడు యేసు ప్రభు ఏమన్నాడంటే సత్య స్వరూపి మీ మధ్యలోనికి రాబోతున్నాడు. అంటే ఎవరిని ఉద్దేశించి యేసయ్య ఈ మాట అన్నాడు? పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఉద్దేశించి ఈ మాట అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎవరిని ఉద్దేశించి అన్నాడండి ఆయన? పరిశుద్ధాత్మ దేవుణ్ణి. అనగా యేసు ప్రభు తండ్రి యొద్ద మనందరూ కొరకు నివాస స్థలాలు సిద్ధపరుస్తూ మనందరి నిమిత్తమే తండ్రి యొద్ద విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. తప్పిపోకుండా తొలిపోకుండా ఆ నిత్యత్వానికి మనమందరం వారసులు అవటానికి ఈరోజు సంఘాల్లో, సేవకుల్లో, విశ్వాసంలో పనిచేస్తున్నది ఎవరయ్యా అంటే పరిశుద్ధాత్మ శక్తి కాదు, పరిశుద్ధాత్మ వ్యక్తి మనలో పనిచేస్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మంచేంటో చెడేంటో, మేలేంటో కీడేంటో, నష్టమేంటో లాభమేంటో, ఏది చీకటి కలిగిందో, ఏది వెలుగు సంబంధమైందో మనకు నేర్పుతున్నవాడు ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడై ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఒక సంఘానికి పరిమితం కాదండి. నువ్వు ఎక్కడ అసత్యములో ఉన్నావో, అబద్ధ బోధల్లో ఉన్నావో, ఎక్కడ అక్రమాల్లో ఉన్నావో, ఎక్కడ ఉపదేశాలకు దూరం అయ్యావో నిన్ను తీసుకుని వచ్చి సరైన ఉపదేశములు నిన్ను నిలబెట్టి దేవునికి యేసయ్యకి మహిమకరంగా నిన్ను మార్చడానికి నా యేసయ్య ప్రయత్నిస్తూ ఉన్నాడు. అనగా ఇప్పుడు మన మధ్యలో పనిచేస్తున్న వారి పేరు చెప్పాలందరూ చెప్పాలా దేవునికి? పరిశుద్ధాత్మ దేవుడు. ఆ దేవుడు డ్రమ్ము కొడితేను, కీబోర్డు మోగితేను, మురాకాసలు వినబడుతూనో వచ్చేవాడు కాదండి. సత్యము నువ్వు తెలుసుకోవాలనుకున్నప్పుడల్లా ఆయన నీలోకి వస్తాడు. ఆయన నీలోకి వచ్చాడంటే నిదర్శనం ఏంటి తెలుసా? నువ్వు కథలతో మొదలు పెడతావు. నువ్వు పాట పాడినప్పుడు ఆ స్పందన వేరుగా ఉంటుంది. నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆ స్పందన వేరుగా ఉంటుంది. నువ్వు ఏ పరిచర్య చేసినా ఆ పరిచర్యలో స్పందన వేరుగా ఉంటుంది. నువ్వు దేవుని కోసమే బ్రతుకుతున్నావా, దేవుడే నిన్ను పట్టుకున్నాడా, దేవుడే నిన్ను వాడుకుంటున్నాడని వేరుగా నువ్వు బ్రతకటం మొదలు పెడతావు. అందుకే పరిశుద్ధాత్మ దేవుని యొక్క దినాల్లో మనం ఉన్నాము గనక ఆయన మహిమ ఈ ప్రాంతాలన్నీ వ్యాపించును గాక. చీకట్లో ఉన్న వారు వెలుగులోకి వచ్చుదురు గాక, పక్కబడిన వారు విడిపించబడుదురు గాక, రోగులకు స్వస్థతలు కలుగును గాక, అసమాధానంగా ఉన్న వాళ్ళు సమాధానం పొందుదురు గాక. ఆ ఆత్మ దేవుడు మిమ్మల్ని తాకుతుంటే మీరు చప్పట్ల కొట్టే తీరు కూడా వేరుగా ఉంటుందండి. హల్లెలూయా, హల్లెలూయా. మనం చప్పట్లు కొడుతుంటే అది ఒక యాక్టర్కో, నాయకుడికో, సేవకుడికి కాదు. యేసయ్యకు మహిమ, యేసయ్యకు మహిమ. మనం కదలాలండి, మనం స్పందించాలి.
ఇప్పుడు చెప్పండి, యవ్వలు అంటే దేనికి సాదృశ్యము? పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యం. ఇప్పుడు కొండ మీద నుంచి డొర్లి వస్తుంది ఏది? చెప్పండి చెప్పండి చెప్పండి. పరిశుద్ధాత్మ అని ప్రతిబింబము యవ్వలు రొట్టె వలె డొర్లుతూ 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 దేనికి వచ్చి తగిలింది? మిద్యానీయుల గుడారానికి తగిలింది. అందుకే నేను అంటున్నాను, దేవుని బిడ్డలారా, మామూలుగా షామ్యాన పెళ్లికి పెటాకులకు వేస్తారు చూసారు షామ్యానాలు. ఆ షామ్యానాలు ఎప్పుడైనా తేలిగ్గా వేస్తారా? చాలా పకడ్బందీగా కడతారు. కిటికీలు కానీ లేకపోతే రాడ్లు కానీ కరెంట్ స్తంభాలు గట్టి కడతారు. ఎప్పుడైనా మనం ఇంట్లో పప్పుచారు చేసుకున్నప్పుడు అప్పడం తెలుసా మీ దేశానికి? అప్పడం ఆ అప్పడం ఎప్పుడైనా వచ్చి ఎవరిన తగిలి కుట్లు వేయించుకుంటాం చూసారా? అప్పడం అమ్మా మన చేతుల నుంచి జారితే ముక్కలైపోద్ది. దానికంటే పలచగా ఉన్న యవ్వల ఎండిపోయిన రొట్టెంట కొండ మీద నుంచి డొర్లుతూ ప్రార్థనా స్థలము నుండి గొల్గొతా కొండ మీద నుంచి రొట్టె డొర్లుతూ 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 కిందకు వచ్చిందంట. అది ఎవరిని ధరించిందంటే, ఎవరిని పోలిందంటే పరిశుద్ధాత్మ దేవుని పోలింది కనుక ఆ గుడారం ఏమైపోయింది? ఇప్పుడు తల్లకిందులైపోయింది. సంఘమునికి వచ్చినప్పుడు ఏదో ధ్యాసతో, ఏదో ఆలోచనతో, నిర్లక్ష్య స్వభావంతో, ఏదో గుణముతో, ఏదో ఒక వ్యతిరేకతతో సంఘములో ఆరాధనలో సభల్లో కూర్చోకూడదండి. నువ్వు వచ్చావంటే ఇక్కడి నుంచి ఏదో ఒకటి పొందుకొని వెళ్ళాలి. గట్టిగా నువ్వు వెళ్ళటానికి కాదు ఈ సభల ఏర్పాటు. ఇక్కడికి వచ్చిన మీ అందరి మీద పరిశుద్ధాత్మ దేవుడు బలముగా తన ఆత్మ కుమ్మరించును గాక. మొదటి శతాబ్దములో జరిగిన పరిచర్యలు మీ మధ్యలో జరుగును గాక. కనబడ ఉద్యోగం ఇక్కడ రేగును గాక. హల్లెలూయా. అసలు ఏ ఊర్లోనైనా ఇవి చప్పట్లు అంటారమ్మా? ఏ ఊర్లోనైనా ఇవి చప్పట్లు అంటారా? ఎలా కొడుతున్నారంటే చప్పట్లు బలంగానే లేపుతున్నారు. ఇక్కడ దాకా తీసుకొచ్చి మళ్ళీ బలంగా తీసుకెళ్తున్నారు. సౌండ్ రాకుండా కొడుతున్నారు. ఏం చప్పట్లో నాకు అర్థం కావట్లేదు. మీరు దేవుని మహిమతో నిండుకోవాలంటే మన చప్పట్లు ఎలా ఉండాలి తెలుసా? పరలోకపు ద్వారము తెరవబడేటట్లుగా ఉండాలి. ఇక్కడికి వచ్చిన ప్రతి వారు కూడా ఆత్మ చేత నిండుకోవాలండి. మీ నాలుకలు విభజించబడాలి, మీ కథలు మండించబడాలండి. మీలో నుండి అగ్ని ఊటలు వెలుపటికి రావాలి, జీవిత ఊటలు వెలుపటికి రావాలి, ప్రవచన స్వరాలు బయటికి రావాలి. మీరు కొన్ని ప్రకటనలు ప్రకటించాలి. దేని గురించి మీరు విచారిస్తున్నారు ఆ విచారాలకు జవాబులు ఇక్కడ రావాలి. మీరందరూ కృప పొందుకున్న వారిగా మారాలి. ప్రతి వారు కృప పొందాలి. చేతులెత్తి చప్పట్లు కొడతాను, కావాలని పెట్టుకోడు. చేతులెత్తి కొడతాను చప్పట్లు. కమాన్ కమాన్. దేవుని మహిమ, దేవుని ప్రభావం, దేవుని శక్తి మిమ్మల్ని తాకును కాక. నేను విశ్వసిస్తున్నాను, ఇక్కడ ఏదో ఒక బలమైన కార్యం జరగబోతున్నది. ఇక్కడ బలమైన పరిచయం జరగబోతున్నది. ఇక్కడ బలమైన విశ్వాస పని జరగబోతున్నది. మీరు కన్నులు చూడనట్టుగా, మీరు కన్నులు అనుభవించినట్టుగా, మీరు కన్నులు పొందనట్టుగా ఒక దేవుని మహిమ ఈ సర్వాసము చూడబోతుంది. ఆత్మలను చూస్తున్నా, ఆత్మలను అనుభవిస్తున్నా, ఆత్మలను కానబడుతున్నా, ఆత్మలను శాసించబడుతున్నా. హల్లెలూయా హల్లెలూయా. నేను అంటున్నాను, చేతితో చప్పట్లు కొడుతున్నారు, నోటితో స్తోత్రం చెప్పచ్చు కదండి. హల్లెలూయా చెప్పచ్చు కదా. ఏదో ఒకసారి ప్రార్థించేద్దాం. చేతితో చప్పట్లు, నోటితో స్తోత్రాలు చేద్దామా? అందరి కళ్ళు మూసుకోవాలి. ఎవరు చూడద్దు. ఆరాధించు ఆరాధించు. చెప్పాలి. ఇప్పుడు పెట్టినట్టుగా దేవుని సింహాసనాన్ని స్వరము కాపాడినట్టుగా మనమంతా దేవుని పరిచయం జరుగునుగాక, ఆత్మ పరిచయం జరుగునుగాక, మహిమ పరిచయం జరుగునుగాక. అదిగో దేవుని స్థితి, దేవుని మహిమ మన మధ్య వచ్చింది. పిల్లలు పెద్దలు ప్రతి వారు నోరు తెలిసి, ప్రతి వారు నోరు తెలిసి అన్నలారా తమ్ములారా, మీరు ఏ పరిస్థితిలో ఉన్నారో, ఎవరు విశ్వసించబడుతున్నారో, ఎవరు మీ కుటుంబానికి వ్యతిరేకంగా ఉన్నారో, ఇక్కడ ఆరాధిస్తున్నారో, మీ కుటుంబంలో కార్యాలు మొదలుపెట్టాడు, మీ ప్రాంతాల కార్యాలు మొదలుపెట్టాడు. దేవుని శక్తి మీద తాకుతున్నాడు. దేవుని ఆత్మ తాకుతున్నది. అదిగో బలమైన మహిమ, అలాగే బలమైన తేజస్సు మీలో పోయబడుతున్నది. మీలో పోయబడుతున్నది. తాకబడండి, తాకబడండి, తాకబడండి. స్తోత్రం 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 స్తోత్రం. చెప్పాలి చెప్పాలి చెప్పాలి. స్తోత్రం 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 స్తోత్రమైన స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా
చూద్దాం విసుగుపోవద్దండి, విసుగుపోవద్దు. విడుదల అనుభవించదురు కాక, ప్రతి కట్ల నుంచి విడిపించబడుదురు కాక, ప్రతి కాదు వారి లోటు నుంచి బయటకు వచ్చుదురు కాక. అదిగో కొందరు వెలపడికి కాబడుతున్నారు, అదిగో దేవుని హస్తములను పట్టుకుంది, దేవుని కార్యాలు జరుగుతున్నాయి. ఆగిపోయింది స్వరం, ఆగిపోయింది స్వరం, ఆగిపోయిన స్వరం. నీలో ఉన్న రుగ్మతలు బయటకు వెళ్ళిపోవాలి, నీలో ఉన్న రోగ శక్తులు బయటకు వెళ్ళిపోవాలి. ఏ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అయినా, ఏ నడుములిపోయినా, ఏ కడుపులో ఉన్న రుగ్మతలైనా, నా చెల్లెళ్ళ అక్కలారా, ఈ సభల ద్వారా దేవుడు అద్భుతాలు చేయాలి, ఈ సభల ద్వారా అద్భుతాలు చేయాలి. నువ్వు మౌనమైపోతే నీ ఇంట్లో నువ్వు జరగలబిడ్డ, నీ ఇంటికి నువ్వు స్తుతించమన్నానంటే ఈ ఆరాధన ద్వారా దేవుడు మహిమ పొందాలి, ఈ ఆరాధన ద్వారా దేవుడు మనతో సంచరించాలి. yes 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 నమ్ముతా నమ్ముతా. చెల్లి ఏదో మన మౌనంగా కూర్చున్నా, ఏదో పెళ్లికి వచ్చిన భారంగా కూర్చున్నట్టుగా ఆరాధించే దేవుడే. స్తుతి 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 స్తుతి. శక్తి చేత కాదనెను, బలముతో ఇది కాదనెను, నా ఆత్మ ద్వారా దీన్ని చేయుమయ్యా. యెహోవా మా వైపు చూడుమయ్యా. హల్లెలూయా. శక్తి చేత బలము చేత జరగవండి. ఈ కడబడి దినాలలో అందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానన్నాడు ఆయన, అందరి మీద నా ఆత్మను పంపుతానన్నాడు. నువ్వు ఒట్టిగా వెళ్ళొద్దు తల్లి ఇక్కడి నుంచి. క్రీస్తునందు మీ దాసులు అనుభవిస్తున్న ఆ తృష్ణ నా ఆత్మల దేవుడు రేపుతా ఉన్నాడు. నిశ్చయముగా మన దీవెన పొందేదము గాక, ఆశీర్వాదం అనుభవించదము గాక, విడుదల చవిచూచెదము గాక. ఒక కొత్త మనస్సుతో ఇక్కడి నుంచి మీరు వెలుదురు గాక, ఒక కొత్త మనసుతో వెలుదురు గాక. ముందుకు చూసిన నేత్రాల మీద ఉన్న ప్రతి పొరలు రాలిపోవును కాక, ఈ మనసుకున్న సంఖ్యలు తెగిపోవును కాక, ఈ హృదయానికి అవరోధం తొలగిపోవును కాక, ఈ పరిచయకి అడ్డుగా ఉన్న ప్రతి పర్వతములను దేవుడు నిలబడు మానవులు పీడి చేయబోతున్నాడు. దేవుని శక్తిని దండమాడబోతున్నది, దేవుని శక్తిని పని చేయబోతున్నది, దేవుని ఆత్మ పని చేయబోతున్నది. శబ్దం లేకుండా చెప్తున్నా, సౌండ్ లేకుండా చెప్తామా? వర్తమానంలోకి వెళ్దాం. ఇప్పుడు దాకా ఇంట్రడక్షన్ అయింది, ఇప్పుడు వర్తమానంలోకి వెళ్దాం. శ్రద్ధతో ఆలకిద్దాం. బ్రదర్ కొంచెం ఎక్కువ కట్ చేస్తారా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూద్దాం పరిశుద్ధ గ్రంథముల నుంచి. మీరు జ్ఞాపకాన్ని పెట్టుకోండి, కొండ మీద దొర్లి వచ్చిన యవ్వాల రొట్టె వలె ఈ సంఘాన్ని, దైవజనుల్ని, పరిచారకులని, సహకారులని, సంఘముల పెద్దలని, బాధ్యత కలిగిన వారిని దేవుడు వాడుకోబోతున్నాడు. ఎలాగా? పరిశుద్ధాత్మ ప్రభావముతో. ఎవరంటే అదే కదా మనం కోరుకుంది, అదే కదా వ్యాఖ్యానం ఉంది. చూద్దాం, ఎస్తేరు గ్రంథంలోకి వెళ్దాం. అందరూ కూడా ఎస్తేరు గ్రంథంలోకి రండి. ఎస్తేరు గ్రంథంలోకి వద్దాం. 8వ అధ్యాయం 10వ వచనం. ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం. రాజైన తల్లి అమ్మాయికి అక్కడికి పంపించాను ఒక్కసారి. తల్లి నేనే చదువుతా, నువ్వు మైక్ టెక్స్టింగ్ చేసే లోపం ప్రసంగం అయిపోతుంది. తల్లిరా మీరు చూడండి, నేను చదివింది అట్లా ఉందా లేదో చూడండి. అక్క నేను చదువుతున్నా చూడండి, ఎలా చదువుతున్నానో మీరు గమనించండి. దేవుని స్తోత్రం. ఎస్తేరు గ్రంథము 8వ అధ్యాయం. ఓకే, తీస్తే చదవండి, మైక్ ఉంటే చదవండి, అందరికి వినబడాలి.
రాజు అయిన అహష్వేరోషు పేరిట తాకీదులు మోర్దెకై వ్రాయించి రాజు ఉంగరము చేత ముద్రించి గుర్రముల మీద అనగా రాజు నగరముకే పెంచబడిన బిజాశ్వముల మీద అంచగాండ్రను ఎక్కించి ఆ తాకీదులను వారి చేత పంపించాను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నన్ను చూడండి ఓ తల్లి, నన్ను చూడు. నువ్వు బైబిల్ ఇప్పుడు తెరిస్తే ఇక తల్లారి ప్రసంగం అయ్యే సమయానికి ఆమె మీరు బైబిల్ తెరవనందున స్థానికంగా కల్లూరు స్టేషన్లో మీ మీద కేసు పెట్టేదే లేదు కనుక ఆపు. ఆ తల్లి ఇంకా తీర్థం ఆపమ్మ, ఇంకేమొద్దు, నేను చెప్పేస్తాను. నేను ఎలా చదివేస్తాను కాబట్టి నేను చెప్పేస్తాను. క్రైస్తవులో ఇక్కడ అహష్వేరోషు అని ఒక రాజుగారు షూషోను కోటను పరిపాలిస్తూ ఉన్నారు. షూషోను కోట అంటే అది ఒక రాజధాని. మాదియా పారసిక సామ్రాజ్యానికి అదొక రాజధాని. ఈ 127 సంస్థానాలను ఒకే చక్రవర్తి అని పిలువబడుతున్న అహష్వేరోషు, చెప్పండి కొంచెం గట్టిగా, అహష్వేరోషు రాజు పరిపాలిస్తూ ఉన్నాడు. ఇతడు దేవుడు మహాకృప చేత దేవుడు అప్పగించబడిన బాధ్యతలు సక్రమంగా నెరవేరుస్తున్నాడు. ఈ 127 సంస్థానాల్లో హిందూ దేశం అనగా భారతదేశము కూడా ఒక భాగమైంది. అంటే 127 అయ్యి ఉండొచ్చు బహుశా. ఉన్నారా? గడ్డ కింద స్టాండ్లు తీసేయండి. గడ్డ కింద స్టాండ్ లేదు, నాకు చాలా అవమానం అది. మీ తలకాయలు పడిపోకుండా ప్రార్థన చేసే బాధ్యత నాది. మీ తలకాయలు పడిపోకుండా లేపెట్టించాడు స్టాండ్లో. మీ తలకాయలు పడిపోతే గ్యారెంటీగా నేను అర్పిస్తా. నవరా లేదా బాబు? మీకు ఆ కృప లేదా? ఆ మెమరీ కార్డు లేదా? మరి ఎందుకంటే బెగ తీసుకున్నారు? ఈ మధ్య ఇండియా టుడేలో ఒక సర్వే చదివా నేను. అదేమిటంటే ఏడమని మగోడు నవ్వని ఆడమనిషి అంట గుండెపోటు వచ్చి పుట్టుకుని పోతున్నారంట. అన్న నేను చదివానన్న మన ఈ మధ్య ట్రైన్లో వెళ్తా నవ్వితే 4 విధాల చేట చెంబ చీపురి గట్ట ఏమైనా అనుకోండి. సభకు వచ్చిన వాళ్ళు సంతోషంగా దేవుని వాక్యం అన్నాడు. ఏమంటావు చెల్లమ్మ? అవునా? కొంచెం నవ్వడానికి ప్రయత్నించి అప్పుడప్పుడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. సీరియస్గా చూడబాక, నాకు భయంగా ఉంది. ఏడవని మగవాళ్ళు నా ఆడవాళ్ళ సంఖ్య అంటే ఈ మధ్య ఎక్కువ పెరిగిందంట. వస్తే బ్రెయిన్ డెడ్ అని అవుతుంది, గుండె హాల్ట్ అని అవుతుంది. ఎందుకు వచ్చిందో అన్నారు. కాలంలో శుభంగా మీరు ఉండాలని ఆశతో ఉన్నాను. ఆమేన్, ఆమేన్. నేను అంటున్నాను, ఈ రాజుగారు 120 సంస్థానాలు పరిపాలిస్తుండగా ఇతగాడు ఇన్ని సంస్థానాల మీద పన్ను అపరిమితంగా వసూలు అయ్యేవి కదండి. డబ్బు దండిగా ఉంటే ఇక ఏ ఆటైనా ఆడొచ్చు. మా విజయవాడ పరిసర ప్రాంతాల్లో, మా విజయవాడ కాదంటే నేను కట్టించలేదు, నేను విజయవాడ అండి. ఆ విజయవాడ పరిసర ప్రాంతాల్లో సాయంత్రం పూట ఇళ్లల్లో వంట కార్యక్రమాలు లేవు. కారణం ఏమిటంటే ఏమంటే ఆ ఏరియాల్లో ఈ నైట్ ఫుడ్ కోర్ట్లు పెట్టారు. ఫుడ్ కోర్ట్ అనండి, ఫుడ్ కోర్ట్. అదేమిటంటే 10 గంటలకు కల్లాళ్ళు అమ్ముతూ ఉంటారు. 100 రూపాయలకి తిన్నంత బిర్యానీ. ఎంతమ్మా? 100 రూపాయలకి తిన్నంత బిర్యానీ. ఎప్పుడు చచ్చిపోయిన కోళ్ళు అవి. మొత్తానికి 100 రూపాయలకి తిన్నంత. భార్య, భర్త, పిల్లలు, కారు ఉంటే కారు, బండి ఉంటే బండి, రిక్షా బండి వేసుకొని ఫుడ్ కోర్ట్లమే పడిపోతున్నారు. ఎందుకమ్మంటే డబ్బులు దండిగా ఉన్నాయి వాళ్ళ దగ్గర. అదే మనకి ఏదైనా డ్వాక్రా డబ్బులు, రుణమాఫీ డబ్బులు ఏదైనా మనకు పడితే మనం కూడా ఏమంటే ఇంట్లో వండుకోమా? మీరు ఏం వండుకుంటావా లేదా? దేవునితో రూపాయి మనకు ఉండాలి, కానీ రూపాయి అంటే 10 రూపాయలు ఖర్చు పెట్టే జాతి మంది. ఇంటికి 1000 రూపాయలు అయితే 2000 ఖర్చే కదా మనం. రేపు సంగతి రేపు దేవుడు చూసుకుంటాం. రేపు సంగతి మనకైతే మందు తెచ్చుకున్నావా, తిన్నావా, ఎన్ని బట్టలు ఉన్నా మిగతా మనకేమైనా ఉందా? ఎవరు పండుగ కూడా మనమే చేసి బట్టలు కొనుక్కొచ్చుకుంటాం మనం. వాళ్ళెవరితో పుట్టినరోజు అయినా కానీ మన పిల్లలకి మనం కొనేస్తాం మనం. వీటిలో తిట్ట. మరి అహష్వేరోషు రాజు గారు 127 సంస్థానాల్లో పన్నుతో కూడిన ఐశ్వర్యం వచ్చి పడుతుంటే ఆయన చేసే విందులు అంటండి బైబిల్ గ్రంథంలో ఎవరు చేయలేదండి. అన్ని విందులు చేస్తున్నాడు ఆయన. విందులు చేయడం, చిందులాటం. ఒక్కోసారి 186 రోజులు విందు చేశాడంట. ఎన్ని రోజులమ్మా? 186 రోజులు. ఇక్కడ పెళ్లి అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారా? మీ పెళ్లి ఎన్ని రోజులు చేశారు? ఒక్క రోజా? ఒక పూటకి అయిపోయిందంతా. ఒక రోజంతా ఎక్కడ చేసామండి? ఒక పూటకే కేల్ కథ దుకాన్ బంద్. హిందీ కూడా వచ్చా? ఆయన మామూలుగా లేదా మీరు? కేల్ కథం దుకాన్ బంద్. ఒక్క పూటకే ఆయన
186 రోజులు విందు చేశాడంటండి ఆయన. ఈ విందుశాలలో విందులు ఆడుతున్న ఇతగాడికి ఒక ప్రధానమంత్రి ఉన్నాడు. అమ్మ చూడు, నన్ను చూడు తల్లి, నన్ను చూడమ్మా, నువ్వు మనిషి మంచిదాన్ని కూడా నీ తలకాయ నీ మాట అంట్లా ఎడుపడతాడు తిరుగుతుంది. రేపన్నా వచ్చేటప్పుడు 2 మేకులు దెక్కొట్టుకుంటారు నా మట్టి తిరగకుండా. ఎవరు చూసినా బుడుకులు తిరిగిపోతారు. కానీ ఈ ముందే వరకు మంచోళ్ళ మీరు, ఓకేనా? నేను మేమేం అనలేదమ్మా, ఎట్లా మీరు మంచోళ్ళే కానీ మీ తలకాయ మాత్రం నీ మాట అన్నట్లా. నేనంటాను, ఒక వ్యక్తి ప్రధానమంత్రిగా రాజుగారు పెట్టుకున్నారు. అతగాడి పేరు హామాన్. చెప్పండి, హామాన్. ఈ హామాన్ గాడు వాడికి ఒక పిచ్చి ఉంది. కొంతమందికి సినిమా పిచ్చి, మరి కొంతమందికి మొబైల్ ఫోన్ పిచ్చి, మరి కొంతమందికి ఏకలాశాలు వేసే పిచ్చి. తిన్నది అరక్క ఏమని కొంతమంది అదొక రకమైన మనస్తత్వాలతో ఉండేవాళ్ళు. వీడికున్న పిచ్చి ఏమిటంటే నమస్కారం పిచ్చి. ఏం పిచ్చమ్మా? నమస్కారం. వాడు ఎక్కడికి వెళ్తే ఎవరు చూసినా వాడిని ఏం చేయాలి? వంగి వంగి నమస్కారం చేయాలి. అలా చేయకపోతే వాడికి పిచ్చి, వాడు సైకోగాడు. హల్లెలూయా. మనం వెళ్తున్నప్పుడు ఏం చేయాలి? నమస్కారం. మన భాషలో వందనాలు. ఎందుకు మీరు నాకు పెట్టారా? ఎప్పుడు ఇప్పుడు పెట్టరాదండి వందనాలమ్మా. నాకు ఆ పిచ్చి లేదు కాబట్టి ఏదో ఒకసారి చెల్లెలు ఎవరో ఒకసారి అట్లా చెప్పుకున్నాం. ఈ పిచ్చి కాస్త ముదిరి పాకాన పడినప్పుడు ఒకసారి రాజుగారి దగ్గరికి ఏదో పని మీద బయలుదేరాడండి ఈ హామాన్ గారు. వెళుతూ ఉండగా రాజుగారికి పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్గా గేట్ దగ్గర నిలబడి ఉన్న మొర్దెకై. ఏమండి, మొర్దెకై అనే భక్తిపరుడు, ఆత్మీయుడు, విశ్వాస యోధుడు, దేవుని కొరకు గుండె రగిలించబడి ఆశతో ఆసక్తితో దేవుని చిత్తం మాత్రమే నెరవేర్చాలని తపన కలిగిన వ్యక్తి ఈ మొర్దెకై. ఇతగాడి గేట్ దగ్గర నిలబడి ఉన్నాడు. ఈలోపు 127 సంవత్సరాలకి ప్రధానమంత్రి అయిన హామాను వస్తూ ఉండగా హామాను చూసి నమస్కారం చేయలేదండి మొర్దెకై. ఏం చేయలేదు? నమస్కారం చేయలేదని కాలుగాలిని తిరిగినా చేయట్లా పాపం మొర్దెకై. ఎందుకంటే మొర్దెకై ఎవడండి? బానిసైనా పట్టుకొచ్చిన తీసుకొచ్చి కూలికి లేకపోతే పనికి పెట్టుకున్న దేవునికి మహిమకరంగా బ్రతకాలనుకుంటున్న ఒక ఆత్మీయుడు. స్తోత్రం కలుగును గాక. ఇది చూసిన ఈ హామాను రాజుగారికి విషయం చెప్పాడండి. రాజా, మన దేశంలో మన సామ్రాజ్యంలో ఒక తెగ వాళ్ళు ఉన్నారయ్యా. వాళ్ళు ఎవరంటే సకల విధుల కంటే వారి విధులు వేరుగా ఉంటాయి. వాళ్ళ భక్తి వేరుగా ఉంటుంది, వారి ఆత్మీయత వేరుగా ఉంటుంది, వారి కట్టు వేరుగా ఉంటుంది, వారి చూపు వేరుగా ఉంటుంది, వారి తలంపులు వేరుగా ఉంటాయి, వారి ఉద్దేశాలు వేరుగా ఉంటాయి. అందరిలాగా ఉంటారండి వాళ్ళు. వాళ్ళు కూర్చుంటం వేరుగా ఉంటుంది, నడక వేరుగా ఉంటుంది, వాళ్ళు ఎవరితో స్నేహించినా ఆ స్నేహించే విధానం వేరుగా ఉంటుంది. ఏలెత్తి విమర్శించకుండా నీతిగా బ్రతికే ఒక జాతి ఉందయ్యా. ఆ జాతి ఇంకా తమ భక్తిని పొదులు పెట్టుకుంటున్నారు, ఇంకా తమ భక్తిని సాధన చేసుకుంటున్నారు. అలా చేస్తే మనకి చాలా మంది శత్రువులు ఉన్నారు కదా, ఆ శత్రువులు ఎప్పుడైనా మన మీదకి దండెత్తి వచ్చినప్పుడు వీళ్ళందరూ కూడా వాళ్ళ జట్టు చేరి మన మీదకి యుద్ధానికి వచ్చి మన రాజ్యాన్ని హస్తగతం చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ చూపులకి, వాళ్ళ తలంపులకి, వాళ్ళ ప్రవర్తనకి అలాగే తోచుచున్నది అని హామాను లేని కాని మాటలో రాజుగారికి చెప్పాడు. ఒకసారి చేతులు కదిలించండి, నేను చెప్పండి. ఇట్ట కాదమ్మా, ఇటు చెప్తున్నారంటే హల్లెలూయా. దాన్ని కొంచెం పైకెత్తి, కొంచెం పైకెత్తి. లేదు నువ్వు ఒక చేయి కాదు 2 చేయిలు ఆపాల్సిన అవసరం ఉంది. హల్లెలూయా. కొంచెం కదిలించమ్మా. నేను ఎంత కమ్మగా చెప్తుంటే ఎంత కమ్మగా నిద్రపోతున్నారు కళ్ళులాగా. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను చూస్తుంటే ఒక 5-6 కమ్మగా వెళ్ళిపోయారు. అలా తెలుసుకున్నారు దేవుని స్తోత్రం కలుగును గాక. కరించబడ్డారంటే స్వరములు పడినట్టేనే. కొంచెం లేక లేచి ఒకసారి చెప్పండి హల్లెలూయా చెప్పండి. ఎవడో కరెంటు తీగ మీద పడే కాకిలాగా ఎట్ట కాదు నడేది, ఎట్లా శబ్దంలా కూడా భలే కూపుతున్నారండి. ఏది నోటితో కూడా స్తోత్రం చెప్పి ఎంత బాగుందండి. ఆ కీబోర్డ్ దగ్గర కూర్చున్న పిల్లలు చూడండి ఎట్ట కాకిలాడుతున్నారు. వాళ్ళని బట్టి పెరవండి రా కొంచెం గట్టిగా. అయిపోయా మంచిదమ్మా. దేవుని వాక్యం వినాలి తల్లి. ఎంత ఖర్చు పెట్టి ఈ సభలు ఏర్పాటు చేస్తే మీకు అట్టొస్తుంది నిద్ర, మా ఇద్దరు దిక్కుమాలి పనికి మాలి నిద్ర అని అన్నాం అనుకున్నా కానీ మీరు లేచారుగా.
స్తోత్రం కలుగును గాక. రాజుగారికి చెప్పాడు వెళ్ళి, ఎట్లాగైనా వాళ్ళు ఆపాలయ్యా, మీరు చెప్పారని పలుమార్లు వాళ్ళకి వెళ్ళి, మీ పద్ధతులు మార్చుకోండి, మీ నడక మార్చుకోండి, మా దేశంలో మా తిండి తింటా, మా ప్రాంతాల్లో ఉంటా, ఇదే దేవుణ్ణి ఆరాధిస్తున్నారేంటని నేను ఆల్రెడీ యూదులకి వార్నింగ్ ఇచ్చా. వాళ్ళు ఏమంటారంటే చావనైనా చస్తాం, బ్రతికితే ఆయన కోసమే, చస్తే లాభమే అంటున్నారు. కాబట్టి రాజా వాళ్ళని మనం ఆపకపోతే మన పని ఖాళీ అని తప్పుడు మాటలు, లేని మాటలు, కాని మాటలు క్రైస్తవ్యానికి, క్రీస్తుకి, క్రీస్తు సంఘానికి విరోధంగా చట్టాలు మొదలు పెట్టారండి. అమలారా, చెల్లిలారా, నన్ను చూడండి, నన్ను చూడండి, నన్ను చూడండి. రాజుగారు కూడా మత్తులో ఉండి, ఆ మత్తులో ఓ చెల్లి కూర్చోమ్మా, ఊరంతా తిప్పుతున్నా బిడ్డను వేసుకొని, కూర్చోబెట్టమ్మా, బుడదాన్ని కూర్చోబెట్టి, మీ బిడ్డ కాదా కాదా కానీ ఏదైతే నాకు అప్పచెప్పండి, నేను తీసుకుపోతా. హల్లెలూయా. జరిగిన విపత్తు ఏమిటంటే రాజుగారు వినేశాడండి. ఈ రోజు కళ్ళతో చూడకుండా చెప్పుడు మాటలకి చాలా మంది ఏం చేస్తున్నారంటే దైవ వ్యతిరేకమైన శక్తులుగా ఏమండి ఈరోజు పరిగణించబడి లేని కానివి నెరవేరుస్తూ క్రైస్తవ సంఘాన్ని ఏదో చేద్దామని తపన పడుతున్నారు. ఆనాడు హామానైనా నేడు హామాన్ లాంటి ఆత్మలు కలిగిన వారైనా సంఘాన్ని తాకలేరు, సంఘం ఎదుట నిలబడలేరు. సంఘానికి యేసయ్య చెప్పిన మాట ఏమిటంటే పాతాళలోక ద్వారముల ఎదుట, సంఘం ఎదుట నిలబడలేవంట. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. రాజుగారు ఏమన్నారంటే ఇప్పుడు ఏం చేద్దాం హామాను అంటే, అయ్యా వీళ్ళందరికీ చెప్పే లోపే వీళ్ళందరిని ఒక్కరోజు లేపేద్దాం. ఏం చేద్దాం? ఒక్కరోజు లేపేద్దాం. ఇక శత్రువుల యొక్క పన్నాగాలు కానీ మన దేశంలో ఉండి క్రైస్తవులుగా చలామణవుతూ మన బాటలో, మన ఆటలో, మన తలంపుల్లో, మన ఉద్దేశాల్లో నడవని ఈ క్రైస్తవ్యాన్ని అంతమందించేద్దాం అని కుట్రవని ఒక తాకీదు మొదలు పెట్టారు. చూడండి ఆ తాకీదుని. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం. ఒక్కసారి మైకులో తల్లి ప్లీజ్. బ్రదర్ అది రావట్లేదు, ఒకసారి చూడండి. అది ఎర్రది రౌండ్, ఒకసారి ఆన్ చేయండి అమ్మా. అట్లా కొడితే ఆన్ అవ్వదమ్మా, ఇట్లా నొక్కితే ఆన్ అవుతుంది. అది నొక్కారా? అది ఆన్ అవుతుందంట బ్రదర్. అది 3వ అధ్యాయం 12వ వచనం. మొదటి నెల 13వ దినమందు రాజు యొక్క లేఖలు పిలువబడి. మొదటి నెల 13వ దినమందు ఎప్పుడు పిలువబడ్డారండి? ఏమని చదివారు మీరు? మొదటి నెల 13వ తారీఖు లేఖికులు అనగా ఏమని శాస్త్రాన్ని రాసే శాసనకర్తలు వచ్చారు. వాళ్ళు వచ్చి ఏం చేశారు? శాసనం రాయటం మొదలు పెట్టారు. ఎప్పుడు అమలవ్వాలి? 13వ వచనం చదవండి. 13వ వచనం చదువుదాం. అదారు అనే 12వ నెల 13వ తేదీ యవనులనేమి, వృద్ధులనేమి, శిశువులనేమి, స్త్రీలనేమి, యూదులనందరినీ ఒక్క దినమందే బొత్తిగా నిర్మూలము చేసి, ఒక్క దినమందే బొత్తిగా నిర్మూలము చేయాలి. చాలు తల్లి. శాసనం ఎప్పుడు రాయబడిందండి? మొదటి నెల 13వ తారీఖు. ఎప్పుడు అమలవ్వాలి? 12వ నెల 13వ తారీఖు అమలవ్వాలి. మళ్ళా చెప్పాలి మీరు. నేను అడుగుతున్నా, మీరు చెప్పాలి. ఎప్పుడు రాయబడింది? మొదటి నెల 13వ తారీఖు. ఎప్పుడు అమలవ్వాలి? 12వ నెల 13వ తారీఖు అమలవ్వాలి. అంటే మొదటి నెలకి 12 నెలకి మధ్యలో ఎన్ని నెలలు? 11 నెలలు. ఎందుకు పట్టింది అంటే షూషోను సంస్థానము నుండి అటు కూషు దేశము కానీ ఇటు హిందూ దేశం కానీ ఆ మరణ శాసనం రావాలంటే ఆ రోజు వసతులు లేవండి, ఇప్పుడున్న సౌకర్యాలు లేవు. ఇప్పుడు ఈ ప్రాంతంలో ఏదైనా జరిగితే విజయవాడలో ఉన్న వాళ్ళకి తెలియాలంటే ఎంతసేపు పట్టింది? ఎన్నిసేపు పట్టింది? 10 నిమిషాలు. ఏ నీ నెట్లో బ్యాలెన్స్ లేదా? అసలు బ్లూ ఇంకు పడాలే కానీ సెకండ్లో వెళ్ళిపోతుంది విజయవాడ. ఇప్పుడున్న జనరేషన్ బట్టి కొన్ని వందల సంవత్సరాల క్రితం జరిగినది కదండి ఇది. ఈ శాసనం అమలవ్వాలంటే 11 నెలలు పట్టిందండి. ఈ 11 నెలల కాల వ్యవధిలో ఈ తాకిదులు తీసుకెళ్ళి
127 సంస్థానాల్లో ఉన్న యూదులందరికీ ఒక్కొక్కరికి మరణ శాసనం ఇవ్వబడుతుంది. ఎప్పుడంటే మరణ శాసనం అమలయ్యేది అదారు అనే 12వ నెల 13వ తారీఖు అది నెరవేర్చబడాలి. ఈ సంగతి యూదులందరికీ అందుతుందండి. యూదులు ఎలా ఉండుంటారో ఆ సందర్భాన్ని చూసిన వాళ్ళు గుండెలు అవసిపోయి ఉండవా? మనసు విచారపడి ఉండదా? గుండె నిండా కన్నీళ్ళు వెల్లువీగి ఉండవా? మేమేం అన్యాయం చేశాం? ఎవరికి ద్రోహం చేశాం? పాడైపోయిన వాళ్ళు బాగు చేయడం ఏం చేసింది తప్ప, దారి తప్పిన వాళ్ళ దారిలో నిలబెట్టడం ఏం చేసింది తప్ప, కుటుంబాలకి త్రాగుబోతులుగా తిరుగుబోతులుగా ఎలా పడో బ్రతుకుతూ ఏది పడుతుంది చేస్తున్న వాళ్ళకి ప్రార్థించి వాళ్ళ కొరకు కన్నీరు కాచి మంచి మాటలు చెప్పి వాళ్ళ కుటుంబాలు కట్టడం క్రైస్తవం చేసిన పెద్ద తప్ప. దీనికి మరణ శిక్ష. దీనికే క్రైస్తవులను చంపడానికి ప్రయత్నం చేస్తారు ఆనాటి కాలపు మతోన్మాదులను పిలువబడతారు హామాన జాతి వాళ్ళు. శాసనం మొదలైందండి, శాసనం మొదలైంది. ఈ సంగతి 127 సంస్థానాల్లో ఉన్న వాళ్ళందరికీ అందుతూ ఉన్నాయి. ఈలోపు దేవుని బిడ్డరా, ఈ సమాచారం ఎవరికి తెలిసిందంటే, ఇదిగో గేటు గుమ్మం దగ్గర కూర్చొని అటు రాజుగారిని పరలోక ప్రార్థన స్మరించి మొర్దెకైకి తెలిసిందండి. మొర్దెకై సామాన్యమైన వ్యక్తి కాదు. లక్షలాది మంది యూదులు 127 సంస్థానాల్లో ఉన్నా, అరే మనం ఏమి చేయకుండా మనకి వ్యతిరేకంగా మరణ శాసనం వచ్చింది, ఈ మరణ శాసనానికి వ్యతిరేకంగా ఒక జట్టు కట్టి మోకాళ్ళేసి దేవుని వైపు చేతులెత్తి, ప్రభువా శాసనాన్ని తప్పించండి అయ్యా, మరణ శాసనము తప్పించండి అయ్యా, ఈ శిక్షా విధిని తప్పించండి అయ్యా అని కలిసి కూర్చొని ప్రార్థన చేద్దామన్న మనసు యూదుల్లో ఎవరికి లేదండి. అందరూ ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు, అయ్యో అంటున్నారు. కానీ ఈ రోషం ఎవరికి వచ్చిందండి? ఈ పౌరుషం ఎవరికి వచ్చిందండి? ఈ భారం ఎవరికి వచ్చిందండి? ఈ బాధ్యత ఎవరికి వచ్చిందండి? ఈ ఆసక్తి ఎవరికి వచ్చింది? ఈ మంట ఎవరిలో ఉంది? ఈ ఉద్యమం ఎవరిలో ఉందంటే మొర్దెకైలోకి వచ్చేసిందండి. ఒక్క మొర్దెకై రాజు గారి గుమ్మమాను పిలవబడుతున్న ఆ రహదారిలో వస్త్రాలు చించుకొని నెత్తి మీద బూదు పోసుకొని అయ్యో అంటూ మోకాళ్ళ మీద మహారోదన చేయటం మొదలు పెట్టాడు. మహాశోకాన్ని వెళ్ళబుచ్చుతున్నాడు. అయ్యా క్రైస్తవ్యానికి వ్యతిరేకమైన శాసనాలు వెలువడుతున్నాయ్యా, క్రైస్తవానికి వ్యతిరేకమైన చట్టాలు వచ్చాయ్యా, క్రైస్తవానికి వ్యతిరేకంగా అయ్యా కొంతమంది లేపబడ్డారయ్యా, క్రైస్తవ్యాన్ని కాపాడానయ్యా, ఇంకా రక్షించబడవలసిన వాడు, మార్పు చెందవలసిన వాడు, అయ్యా నీ వైపు తిప్పబడవలసిన వాడు, పాతాళము నాశనం నుండి నరకపు పొలిమేర నుంచి విడిపింపబడవలసిన వాళ్ళు ఉన్నారయ్యా. అయ్యా మా దేశాన్ని కనికరించండి అయ్యా, మా ప్రజల్ని కనికరించండి అయ్యా, మా ప్రజలకి రక్షణ అనుగ్రహించండి అని పసి పిల్లవాడు ఏడ్చినట్లుగా రేగింపగలు దేవుని దగ్గర ఆరవటం మొదలు పెట్టాడండి. ఈరోజు క్రైస్తవ సమాజానికి ఎన్నో చిత్రవదలండి, ఎన్నో అవమానాలు, ఎన్నో వ్యతిరేకతలు, ఎంతోమంది కత్తిగట్టి రాత్రి పగల్లో ఎవరిని చంపుదామా, ఎవరిని చంపితే కాపర్ని కొడితే గురులు చెదిరిపోతాయని కాపర్ల మీద ఏదో తంత్ర విద్యలు, మాంత్రిక విద్యలు, ఏదో ఒక రకంగా నేరాలు మోపి ఎంతో మంది సేవకులని ఈరోజు కన్నీరు పెట్టిస్తున్నారండి. పాశ్చాత్య రాష్ట్రాల్లో ఎన్నో చోట్ల సేవ ఈరోజు స్వతంత్రంగా లేదండి, పరిచర్య స్వతంత్రంగా లేదండి, సంఘాలు స్వతంత్రంగా లేదండి. భార్యలను వివస్త్రం చేసి రోడ్ల మీద తిప్పుతుంటే ఈరోజు ప్రింట్ మీడియాలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ బయటికి రాకుండా ఇంటర్నెట్ కట్ చేసి ఈరోజు దేవుని బిడ్డరా క్రైస్తవుని అనుస్తున్నారండి. సేవ కొరకు ఊళ్ళు వాడలు ప్రాంతాలు విడిచిపెట్టి దేవుని రాజ్య విస్తరణ కొరకు వెళ్ళిన కొంతమంది భక్తులని, ఆ భక్తుల యొక్క భార్యామణులను వివస్త్రలు చేసి రోడ్డు మీద కొడుతూ తిప్పుతున్నారండి. వారి పిల్లలను చంపుతున్నారు. వాళ్ళకి బలవంతంగా వాళ్ళ ఆచారాలు వాళ్ళ మీద రుద్ది వాళ్ళ ముఖానికి పేడ రాయటం, వాళ్ళ ముఖాల మీద మూత్రం పోయటం. శరీరంత స్వతంత్రంగా ఈరోజు సభలు పెట్టుకున్నాం మనం. కానీ పాశ్చాత్య దేశంలో ఇటువంటి స్వతంత్రత లేదండి, ఇటువంటి స్వతంత్రం లేదు. చాలా మంది అభిప్రాయం ఏంటంటే, హల్లెలూయా అమ్మ పడిపోతే కొంచెం నిలబడట గడ్డ గంట స్టార్ట్ అయిపోయి తల్లి మంచి పిల్లలా ఉన్నాం, హల్లెలూయా హల్లెలూయా. నేను పడిపోయాక అంతసేపు నుంచి మొదలు పెట్టాను నేను చెప్పడం, జస్ట్ 10 నిమిషాల క్రితం మొదలు పెట్టాను నేను. హల్లెలూయా ముగించుకుందామా, ఆపేసుకుందామా? వద్దు అన్నా అవునన్నా నేనెందుకు ఆపుతాను? రాక మీ ఊరిస్తే అంత తొందరగా ఎందుకు వెళ్ళిపోతాను నేను? ఎంతమందికి నా మాటలు అర్థం కావట్లేదు? చేతులతో ఒకసారి కదిలిచ్చి చూపండి. నా మాటలు అర్థం కావట్లేదు మీకు ఎవరికి? అర్థమవుతున్నాయి బాబు. హల్లెలూయా. నీ రూపం నలిపే కానీ నీ మాట తెలిపేనయ్యా మాకు అర్థమవుతుంది అన్న వాళ్ళు ఏది చేతులు కదిలిస్తూ
హల్లెలూయా. బుడ్డ పిల్ల కూడా చెయ్యి తూపుతుంటే అసలు నేనెందుకు ప్రసంగం ఆపేస్తాను మధ్యలో? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డరా, మేము బాగున్నాం, మా పిల్లలు బాగున్నారు, మాకు అవసరమైన ధన సహాయం ఎట్లా వస్తుంది, ఎవరెట్టిపోతే మాకేంటని కొంతమంది క్రైస్తవులను పిలువబడుతున్నా. ఏమని, ఎంతో అనుభవం కలిగిన వాళ్ళు, ఎన్నో సంవత్సరాల నుంచి సేవా పరిధిలో నడుస్తున్న వాళ్ళు, వాళ్ళ భక్తులైన సేవకులైనా నిద్రావస్థలో లేచామా, ఉన్నామా, షుగర్ బిల్లులు తెచ్చుకున్నామా, థైరాయిడ్ బిల్లులు తెచ్చుకున్నామా, బీపీ బిల్లులు వేసుకున్నామా, హల్లెలూయా అనుకుంటూ వెళ్ళిపోయామా. మరి శాసనాలు మార్చేది ఎవరండి? శాసనాలు రద్దు చేయగలిగేది ఎవరు? శాసనాలకు ఎదురు నిలబడగలిగే వాళ్ళు ఎవరు? ఏమంటే మీరు వినట్లేదా? మీ మొబైల్ ఫోన్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్ ఛానల్స్లో ఎవరెవరిని మాట్లాడితే తంతున్నారు. మాట్లాడుతుంటే మన పక్కన ఒక ఎమ్మెల్యే గారు కానీ, ఒక ఎంపీ గారు కానీ, మన పక్కన కనీసం మాట్లాడగలిగిన దమ్ము తెలియగలిగిన వాళ్ళు ఎవరు లేరండి. ఈరోజు క్రైస్తవం అంతా కూడా గావు కేక పెట్టి ఏడుస్తుంది. ఈరోజు సంఘాల్లో మోర్దకాయలు లెగవాలి, సంఘాల్లో మోర్దకాయలు లెగవాలి. రాజుగారి దగ్గరికి వెళ్ళి చెప్పలేదండి, తన అన్న కూతురు ఎస్తేరు రాజ్యాన్ని అనుభవిస్తా ఉంది రాణిగా, ఆమె దగ్గరికి వెళ్ళి చెప్పలా, ఎవరితో చెప్పలేదు. కానీ మోకాళ్ళ మీద పడి గుండెలు కొట్టుకుంటూ, అయ్యా నా క్రైస్తవ్యానికి ఏ చెవులు పట్టిందో, నా క్రైస్తవ్యానికి ఏ నీళ్ళు కమ్ముకున్నాయో, ఏ విధమైన ఆరాధన కమ్ముకుందో, క్రైస్తవ్యానికి ఒక బలం చేకూరాలి. క్రైస్తవం బలంగా ఉండాలంటే చట్టు దెబ్బలు కొడితే కుదురుతుందా? అక్కడ ఏంటి, అసలు ఏమి చేసేది? నా ముందు అక్కడ కూర్చున్నా, మీ కెమెరామెన్లో ఉన్నట్టున్నారా? క్రైస్తవం బలపడాలి, క్రైస్తవం నిలదొక్కుకోవాలి. ఏ పరిస్థితి వచ్చినా, ఏ స్థితి వచ్చినా చెప్పు చెదరని విశ్వాసంతో క్రైస్తవ సంఘాలు నీటిగా ఉండాలని నేను కోరుకుంటున్నా. మీరు అలా ఆశించినట్లయితే అందరూ ఒక్కసారి యేసయ్యా కనికరపడండి అయ్యా, యేసయ్యా కృప చూపించండి అయ్యా, యేసయ్యా మీ సన్నిధానం వేగించండి అయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వద్దకి ఏరటం మొదలు పెట్టాడు. సమాచారమైన ఎస్తేరు బాబాయ్ దగ్గర కబురు పంపించింది. బాబాయ్ ఏమన్నా ఉంటే రహస్యంగా కోట ద్వారా వెనక్కరా, మాట్లాడేసుకుందాం. నేను అమ్మమ్మ నన్ను చూడండి, అందరూ నన్ను చూడాలి, నేను ముగించేస్తా, ముగింపులకు తీసుకొస్తాను మిమ్మల్ని, భయపడిపోకండి, త్వరగా ముగించేస్తా. విషయం ఏమిటంటే రాణిగారి కబురు పంపించారు. పంపించగానే మొర్దెకై సంతోషించాడు. ఏమొచ్చింది నా కూతురు దగ్గర నుంచి నాకు వర్తమానం అంటే, లేచి రమ్మంటున్నారు, మీ వరకు కాపుదల ఉందంట, మిగతా యూదుల సంగతి దేవుడు చూసుకుంటాడంట అన్న మాట అనగానే అప్పుడు మొర్దెకై అంటాడు, ఆమె ఒకవేళ సహాయం చేయకపోతే క్రైస్తవులకి, క్రీస్తుని ఎరిగిన వారికి, రోషము కలిగి భక్తి చేస్తున్న వారికి, విశ్వాస సమర్పణతో సంఘములో నమ్మకంగా నిలబడుతున్న వారికి సహాయం మరొక దిక్కు నుండి వస్తదే. చేయాల్సిన వాళ్ళు సహాయం చేయకపోయినా, నిలబడవలసిన నిలబడకపోయినా, మన పక్కన మాట్లాడాల్సిన వాళ్ళు మాట్లాడకపోయినా, మన కొరకు ఎవరు లేకపోయినా మనకు సహాయం చేసే ఒక దిక్కు ఉందని నేను నమ్ముతున్నా. మీరు నమ్మితే స్తుతించు, మీరు నమ్మితే స్తుతించు, మీరు నమ్మితే స్తుతించు. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె ఈ సమయం కొరికి అక్కడ ఉందని చెప్పండి. ఆ మాట ఎస్తేరమ్మకి వినబడంగానే ఎస్తేరమ్మకు రోషం పుంచుకొచ్చిందండి. ఎస్తేరమ్మ కూడా 3 రోజులు కూటం పెట్టింది. ఎన్ని రోజులు? తల్లి చూడాలి, ఎన్ని రోజులు? తలక పైకెత్తండి, తలకాలు పడిపోతున్నాయి బైబిల్లో. పైకెత్తండి, మంచోళ్ళే మీరు, మంచోళ్ళే, మొండేళ్ళ మంచియే. తన తలకాయలు మాత్రం వినట్లా, కొంచెం పైకి, ఏది ఇట్లా ముందుకోబాగండి, ఇట్లా కొంచెం ఇట్లా ఇట్లా స్త్రీగా కూర్చోండి. ఏంటి ముందుపోయి ఇట్లాగా బాగా పడిపోయారు రేసు. ఓకే, అందరు కూడా కొంచెం మిలిటరీ సెలక్షన్కి వచ్చినట్లుగా, ఓకేనా, కొంచెం స్ట్రిక్ట్గా. అది దేవుని స్తోత్రం కలిగిన కాక. కొంతమంది చాతుబడి చేస్తున్నట్టు కూర్చున్నారు, కాళ్ళు పెట్టి ఇట్లా చూస్తున్నారు. దేవుని స్తోత్రం. ఎట్లా కూడా మీరు కూర్చున్నారు, దాన్ని బట్టి సంతోషం. ఆమేన్, ఆమేన్. ఎస్తేరు గారు 3 రోజులు ప్రార్థన చేసింది. ఆ 3 రోజుల ప్రార్థనలో ఆమెకి దేవుని యొక్క అభిషేకం, దేవుని ఆత్మ ఆమె దిగి వచ్చేసింది. ప్రార్థన చేస్తే జవాబు ఉంది, ప్రార్థన చేస్తే విడుదల ఉంది, ప్రార్థన చేస్తే దేవుడి కార్యాలు ఉన్నాయి. ప్రార్థన చేస్తే ఇప్పుడున్న స్థితిని మనం చూడం. ప్రార్థన చేయించుకునేవారుగా కాదండి, ప్రార్థన చేసేవారుగా మీరు ఉండాలనేదే ఈ దీనుడి యొక్క ఆశ. ప్రార్థనలు గడిపే వాళ్ళగా సంఘానికి ఎవరు కావాలంటే ధనవంతులైతే సేవకులకు సంతోషం కాదండి, భాగ్యవంతులు, ఉద్యోగస్తులు, పేరు ప్రఖ్యాతి కలిగిన వాళ్ళు, గొప్ప కులము నుండి వచ్చిన వాళ్ళు వస్తే సేవకులకు, సంఘానికి సంతోషం కాదండి. ప్రార్థన యోధులు ఏ సంఘంలో ఉంటారో ప్రతి చిన్న కష్టాన్ని, ప్రతి చిన్న అవసరతని, అది మా అవసరతని, పసి పిల్లలు ఏ
రీతిగా రోగులతో చేస్తూ అంగలాయిస్తూ దేవుని పాదాల దగ్గర కూర్చున్న వాళ్ళు ఉంటే సేవకునికి అదే ఆనందం, అదే సంతోషం. హల్లెలూయా. మీరు ప్రార్థించే వాళ్ళు ఉంటే అది సంఘానికి మేలు బిడ్డ. హల్లెలూయా. పాడే వాళ్ళు ఉంటే ఏమంటే అది ఎంతవరకు సంతోషం? మీకు సంతోషం, కానీ ప్రార్థన చేస్తుంటే వాక్యాలు రేపబడతాయి. దేవుని కార్యం మొదలైపోయింది, దేవుని కార్యం మొదలైపోయింది. దేవుని బిడ్డరా, ఒక రోజు రాణిగారు రాజుగారి దగ్గరికి వెళ్ళటానికి సిద్ధమైంది. రాజుగారు పిలవకుండా రాణిగారు రాజుగారి దగ్గరికి వెళ్తే చాలా దండన విధించబడుతుంది. అయినా ఎదిరించింది, యూదుల రక్షణ కొరకు అడుగులు వేసింది. రాజుగారి దగ్గరికి వెళ్ళి నిలబడంగానే రాజుగారు అంటారు, తన చేతులు దండం పైకెత్తి, రాజ్యములో సగము నీదే. ఏమన్నారు? రాజ్యములో. అసలు అనుమతి లేకుండా రాజుగారి దగ్గరికి వెళ్తే శిక్ష వస్తుందని తెలిసినా రాజ్యములో సగం నీదే అని రాజుగారు ప్రవచించారంటే కారణం ఏమిటంటే ఆమె ప్రార్థనలో ఉందండి. నువ్వు ప్రార్థనలో ఉండి ఎవరిని ఏది అడిగినా అది చెయ్యము అనే మాట ప్రస్తాపన ఉండదు. ఒకప్పుడు నీ ప్రార్థన వేరే, ఒకప్పుడు నీ ఆరాటం వేరే, ఒకప్పుడు నీ ఆసక్తి వేరే. ప్రార్థన అంటే రేయనక పగలనక ప్రభు దగ్గర పెనుగులాడిన నీవు ఈరోజు మంట లేదు, నీలో ఆసక్తి లేదు, కడుపు నిండింది, ఇల్లు పండింది, అనుకున్నవన్నీ ఇంటికి వచ్చి పడ్డాయి కనుక సుఖనిద్రలు పోతున్నారు. సంతోషాలు, విలాపాలు, విలాసాలు, సరదాలు ఈ రోజు అన్ని రంగాల్లో ఆరు తెరుతున్నారండి. ఒకప్పుడు దేవుని బిడ్డరా నీ కన్నీళ్లు ఎండనిచ్చావా? ఒకప్పుడు ప్రభు కొరకు నువ్వు చేసిన ప్రార్థన ఎంత పారభరితంగా ఉండేదండి. ఎవరి గురించి విన్నా గువ్వ ఏడ్చినట్లు ఏడ్చేదాన్ని కదండి ఒకప్పుడు. ఇప్పుడేమో నీ ఆలోచనలు మారిపోయాయి, నీ ఉద్దేశాలు మారిపోయాయి, నీ హృదయం కాఠిన్యం అయిపోయింది. ఈ రోజు నీ మనసు అంతా కఠోరమైపోయింది. సంఘములో ఏమి జరుగుతున్నా, లోకంలో ఏం జరుగుతున్నా పట్టి పట్టకుండా అసలు సంబంధం లేని బిడ్డగా నువ్వు బతుకుతున్నావంటే నేను ఎంత బలహీనపరిచేశానని సాతాను. ఈ రోజుకైనా ఎస్తేరు యొక్క పాఠము నీకు ఒక అనుభవంగా మారును గాక. ఎస్తేరు యొక్క ఆలోచన నీకు ఒక అనుభవంగా మారును గాక. ఆమె జీవితం నీకు శోభనీయముగా మారును గాక. రాజుగారిని అడిగింది, రాజా ఎందుకో ఈ హామాను ఉన్నాడే, ఈ హామాను మా క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా, మా ప్రజలకు వ్యతిరేకంగా లేనిపోనివని నీకు చెప్పి ఇతడు శాసనాన్ని తయారు చేయించాడు. మా శాసనంను బట్టి మా వాళ్ళందరికీ ఒక రోజే మరణ శిక్ష, మా వాళ్ళు చావకూడదయ్యా. మేము ఇప్పటికీ నలిగిపోయాం. కొన్ని సంవత్సరాలు పాటు బబులోనులో దండించబడ్డాం, కొట్టబడ్డాం, హేళన చేయబడ్డాం, వివస్తులమే బతికాం, పిడుగుతులు గుర్తించుకున్నాం, మొఖం మీద ఉమ్మేయించుకున్నామయ్యా. దేవుని ప్రవచనం మా మీద నెరవేరింది. మరి కొద్ది రోజుల్లో మా యెరూషలేముకి మేము వెళ్ళబోతున్నామని సంతోషించేలోపే ఈ శాసనం మా దగ్గరికి వచ్చేసిందయ్యా అనగానే ఆ నోటి నుండి ప్రార్థన చేసిన నోరు, ఉపవసించిన నోరు కదండి, దేవుని మీద ఆనుకున్న బ్రతుకు కదండి. రాజుగారు స్పందించడం మొదలు పెట్టారు. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే 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 థ్యాంక్ యూ నాన్న. రాజుగారు ఏమంటారంటే, ఇప్పుడు ఈ షూషోను కోటలో మాదీయ పారసిక సామ్రాజ్య పద్ధతి ప్రకారం శాసనం రాస్తే ఆ శాసనాన్ని మార్చటము ఎవరి వల్ల కాదు. దయచేసి నువ్వు బాధపడతామా, శాసనాన్ని నేను మార్చలేను అన్నాడు రాజుగారు. వెంటనే రాణిగారు దేవుని ఆత్మతో నిండుకున్న మనిషి కదండి. ఆమంటుంది, రాజా పాత శాసనం నువ్వేం మార్చద్దు, కొత్త శాసనాన్ని నువ్వు లెక్కించవచ్చు కదా. పాత శాసనం రద్దయిపోతుంది, ఎందుకో కొత్త శాసనం అని రాయొచ్చు కదా. చదవండి 8వ అధ్యాయం 9వ వచనం త్వరగా నేను చదువుతాను, గమనించండి. శివాలను 3వ నెలలో 23వ దినమందు రాజు యొక్క వ్రాతగాండ్రు పిలుపబడిరి. ఎప్పుడమ్మా? 3వ నెల 23వ తారీఖు. ఎప్పుడు పిలువబడ్డారు? 3వ నెల 23వ తారీఖు. మొదటి శాసనం ఎప్పుడు వెళ్ళింది? మొదటి నెల 13వ తారీఖు. ఎప్పుడు అమలు అవ్వాలి? 12వ నెల 13వ తారీఖు అమలు అవ్వాలి. మరి ఇప్పుడు రెండవ శాసనం ఎప్పుడు మొదలైంది? 3వ. అంటే మొదటి శాసనానికి రెండవ శాసనానికి మధ్యలో ఎన్ని నెలలు గ్యాప్ ఉంది? మొదటి శాసనానికి రెండవ శాసనానికి మధ్యలో ఎంత గ్యాప్ ఉంది? 2 నెలలు. అమలయ్యేది 11 నెలలు. రెండవ శాసనం ఎప్పుడు బయలుదేరింది? 3వ నెల, అంటే 2 నెలలు. అంటే 2 నెలల ముందు ఏమైపోయింది?
శాసనం వెళ్ళిపోయింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చప్పలు కొట్టింది ఎవరు? అక్కడ కేకలేసింది ఎవరు? ఇట్రా ఆ బులు సొక్కోడా ఇట్లా త్వరగా పరిగెచ్చు. ఇంకోటి కూడా రెండు ఎవడన్నా అక్కడ దా పరిగెచ్చు. ఇట్లా రావద్దు రే ఇట్లా అట్లా అట్లా నువ్వు కూడా పరిగెచ్చు పరిగెచ్చు. నువ్వేనా అరిసింది అక్కడ ఉంది? అక్కడ నువ్వేనా? రా పైకి రారా పైకి రా. వెళ్ళయిందా? వెళ్ళయిందా? అవనదిగా నీకు రా అవలా. అందుకే మీరు నవ్వుతున్నారా? మొహాల మీద నవ్వుంది మీకు. హల్లెలూయా చెప్పరే. అయిపోయినట్టు హల్లెలూయాలు. అయ్యా మీ చేతిలో ఏమన్నా ఒక పేపర్ ఉందా? న్యూస్ పేపర్ ఏమన్నా మీ బైబిల్లో కానీ ఎక్కడైనా? ఓకే నా దగ్గర ఉన్నాయి. ఇది పట్టుకోరా, ఇది పట్టుకో. శాసనం బయలుదేరింది. మొదటి నెల నేను ఏం చేయను చూడు. ఏంటి మన ఇద్దరం ఒకటే కథల్లో ఉన్నావు అని అనుకుంటున్నావా? నువ్వు ఎక్కడ ఉంచురా. ఇది కనబడుతున్నాడా మీకు? ఇది కనబడుతున్నాడా? కనబడట్లేదా? కళ్ళజోడు పెట్టుకోండి. మేము చేయగలిగింది ఏమి లేదు. బ్రదర్స్ కనబడుతున్నారా? ఇతను కనబడుతున్నారా? ఇతగాడు శాసనాన్ని పట్టుకొని బయలుదేరాడు. ఏ శాసనం అది? మరణ శాసనం. ఏ శాసనం? మరణ శాసనం. ఇటు తిరగరా, నిన్నేమి చేయను. నువ్వు సరిగ్గా చేయకపోతే ఏదో ఒకటి చేస్తాను. ఆ మధ్య అట్టగా చేసే పిల్లలందరినీ. నువ్వు మంచివాడువేనా? ఓకే విను. శాసనం బయలుదేరింది. శాసనం ఏం చేస్తున్నాడు? ఇచ్చుకుంటూ వెళ్తున్నాడు ఒక్కొక్కరికి. క్రైస్తవుడని పిలవబడే వాళ్ళందరికీ ఇచ్చుకుంటూ 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 మళ్ళీ ముద్దలాగా వెళ్తా ఉన్నాడు. అందరికి ఇచ్చుకుంటూ ఇచ్చుకుంటూ వెళ్తున్నాడు. పట్టుకోరా ప్రైజులా. హల్లెలూయా. ఇంకో కొత్త శాసనం. బయట పేపర్లు ఏమి లేవు. పేపర్లు ఏమి ఇచ్చి పెట్టే కనపట్లే. ఇక్కడ అమ్మ ఉందా? చెప్తున్నారు ఎవరైనా? వెరీ గుడ్ రా తల్లి. ప్రైజులా. ఆయన ఆల్రెడీ వెళ్ళిపోయారు. అటు నుంచి అటు తిరిగి నుంచి ఇక్కడ ఇక్కడ హెల్మెట్ దగ్గర రా. ఓకే అటు తిరిగి అటు తిరిగి అటు తిరిగి. ఆయన ఏం చేస్తున్నాడు ఇప్పుడు? అమ్మ నువ్వు ఇటు తిరిగా అవి ఇటు తిరుగు. నావే తిరుగు. దేవుని స్తోత్రం కలుగును కాక. అందరూ నావే తిరగాలి అమ్మా. ఏదైతే ఇప్పుడు మాత్రం అందరికీ తిరగాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్నారు అందరూ. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఓకే దేవుని సౌండ్ పోయిందని మొత్తం బ్యాటరీ అంతా ఛార్జింగ్ అయిపోయినట్టు. ఇంతసేపు ఆ చెప్పేదని. దేవుని స్తోత్రం కలిగింది. మీ కొరకే నా గురించి చెప్తున్నానా? మీ కొరకే కదా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఆ శాసనం వెళ్ళింది. ఆ శాసనం తర్వాత మొర్దెకై ఎస్తేరు గారి ప్రార్థన ద్వారా మరో కొత్త శాసనం రెడీ అయింది. కొత్త శాసనం రెడీ అయింది. ఆ రెడీ అయిన శాసనాన్ని 8వ అధ్యాయము 10వ వచనం. ఆ కొత్త శాసనం ఎప్పుడు రెడీ అయింది? 2వ నెల 3వ నెల 23వ తారీఖు రెడీ అయింది. ఆ శాసనం ఏంటో చదవండి అమ్మా. 8వ అధ్యాయం 10వ వచనం. ఇట్లారా. రాజైన అహష్వేరోషు పేరిట తాకీదులు మొర్దెకై వ్రాయించి. అమ్మ ఒక్క చదవండి అమ్మా. ఎక్కువ వస్తుంది ఇద్దరు చదువుతుంటే. నువ్వు చదవరా తల్లి. గట్టిగా వేసావు నువ్వు మాత్రం. రాజు ఉంగరముతో ముద్రించి అమ్మా గుర్రముల మీద అనగా విజాశ్వముల మీద వాటిని ఎక్కించి రాజు నగరము కొరకై పెంచబడిన బీజాశ్వముల మీద అంచగండ్రలు ఎక్కించి పంపించెను. ఇదిగోండి ఇటు చూడండి, ఇటు చూడండి. ఒక్కసారి హల్లెలూయా చెప్పండి. కొత్త శాసనం బయలుదేరిందాక చెయ్యొద్దు. ఒక్కసారి వీళ్ళు అస్సలు ఏమి చేయటం. ముందుకు వచ్చాడు. పేరెంటర్కి వచ్చినట్టు ముందుకు కూర్చున్నాడు. ఏదో ఊపండి ఒకసారి. ఎక్క ఊపమా? ఈ పేరు నాకు తెలియదు. పేరు అటు చెప్తాను నేను. ఒకసారి ఊపు పైకెత్తి ఏసైకి మహిమ కలిగినట్లుగా. శాసనం బయలుదేరిందండి. మరణ శాసనం, రద్దు శాసనం బయలుదేరింది. దేవుని స్తోత్రం కలుగును గాక. పట్టుకోరా. ఏ గుర్రం ఇది? ఏ గుర్రం? రాజు నగరము కొరకై పెంచబడుతున్న గుర్రం. ఏ గుర్రం అండి ఇది? చెప్పాలి చెప్పాలి నోరు తెరిచి. రాజుగారి గుర్రం. ఏ గుర్రం? రాజుగారి గుర్రం. ఎట్లా ఉంటుంది రాజుగారి గుర్రం? ఇప్పుడు నేను వేసుకొచ్చిన కారు ఉందండి. విజయవాడలో బయలుదేరితే కుక్కలు, నక్కలు, పిల్లులు, బర్రెలు, గొర్రెలు అన్నీ అడ్డం వస్తున్నాయి. దాటుకుంటూ వచ్చా. అదే మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి బయలుదేరితే అవి అడ్డం వస్తాయా? వస్తాయా? వచ్చినా ఉంటాయా? రాజు గారు కదా ఆయన.
సామాన్యమైన రాజుగారికి తేడా ఉంటది కదా. దేవుని స్తోత్రం. ఇది ఏ గుర్రం? రాజుగారు. రే అడుగురు, అది పంచుకుంటూ వెళ్ళింది. ఎప్పుడు వెళ్ళింది? మొదటి నెల 13 తారీఖు బయలుదేరింది. ఇదేమో 2 నెలల తర్వాత వెళ్తే ఆ శాసనాన్ని దాటిద్దా? దాటలేదు. ఎందుకంటే నెలల తేడా ఉంది. అది వెళ్ళిపోతుంది. మరణ శాసనం 12వ నెల 13వ తారీఖు దానికి శిక్ష పడవలసిందే. ఎవరికి అందిందో వాళ్ళకి శిక్ష పడాల్సిందే. అందుకే ఇస్తే ఏం కోరుకుందంటే, రాజుగారు మీరు వాడే గుర్రాన్ని పరిచర్య కొరకు మాకివ్వండి. ఏ గుర్రాలు అవి? రాజుగారి గుర్రాలు. ఏ రాజు? అహష్వేరోషు రాజు. నేనంటున్నా, రాజు నగరము కొరకంటే దేవుని రాజ్యము కొరకే పెంచబడుతున్న ఓ బీజాశ్వములారా, మీ గురించి ప్రభు మాట్లాడుతున్న ప్రవచన వాక్యది. ఈరోజు అనేక మంది మధ్యలోకి మరణ శాసనం వెళ్ళిపోతుందండి. ఈరోజు ఏ విధమైన నష్టం కలిగించని, ఏ విధమైన కీడు చేయని, హాని చేయని క్రైస్తవుల్లోనికి మరణ శాసనం వెళ్ళిపోతుంది. కొంతమంది చంపబడుతున్నారు, కొంతమంది చంపబడి లిస్టులో ఉన్నారు, కొంతమందికి హాని కలగబోతుందని వాపోతున్నారు. ఇదిగో దేవుని బిడ్డలారా, ఏ శాసనం అయితే ఇచ్చుకుంటూ వెళుతున్నాడో, ఏ శాసనం అయితే ఇచ్చుకుంటూ వెళుతున్నాడో, ఇదిగో ఒక గుర్రం బయలుదేరుతుంది. ఈ గుర్రం మీద ఎవరున్నారంటే రాజు నగరము కొరకే పెంచబడిన గుర్రం ఇది. ఏ గుర్రం ఇది? రాజు నగరము కొరకే పెంచబడిన గుర్రం. వెనక్కు చూసేవని కొందరు చూడు. హల్లెలూయా. ఏ గుర్రం ఇది? చెప్పాలో తెలిసి, రాజు నగరము కొరకే పెంచబడిన గుర్రం. ఏ రాజు తెలుసా? రాజు అయిన యేసు. హల్లెలూయా. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, మహిమ కలిగిన దేవుడు, శక్తి కలిగిన దేవుడు, జీవము కలిగిన దేవుడు, నిత్య నివాసమైన దేవుడు. శరాపుల చేత, భూత గ్రామముల చేత కొనియాడబడుతున్న రాజైన ఆయన కొరకు రక్షించబడి పెంచబడుతున్న ఓ బీజాశ్వములారా, ఇది మీ మీద ప్రవచించబడుతున్న ప్రవచనం. ఇది మీరే. మీ మీద దైవజనుడు ఒక తాకితు పట్టుకున్నాడు. ఆ తాకితు ఏమిటంటే మరణ శాసనము రద్దు. ఏంటది? మరణ శాసనం రద్దు. ఏ ఇంటికి వెళ్ళి, ఏ వాడకి వెళ్ళి, ఏ ప్రాంతానికి వెళ్ళి, ఏ ప్రజలకి వెళ్ళి అది మరణ శాసనం ఇస్తుందో, ఇదిగో దైవజనుడు సంఘాన్ని ఎవరైతే ఆ దైవజనుడు చేతిలో ఉంటుందో, సొంత ఆలోచనలతో, స్వబుద్ధితో, సొంత జ్ఞానంతో, ఎవరో చెప్పిన మాటల చేత, ఎవరో నేర్పిన నేర్పు చేత కలిపి చెరపబడేవారుగా, ఓ సంఘమా మీరు ఉండకూడదన్నది మీ అందరికీ దండం పెట్టి బ్రతుకులాడుతున్నానమ్మా. మీ యోగ్యతను బట్టి, మీ అర్హతను బట్టి మీ సేవకుడు కట్టుతని పెట్టకూడదమ్మా. మీరు ఇవ్వకపోయినా పర్వాలా, మీ సేవకుడు అనేక మంది కోసం ఉండాలి, అనేక మంది కూడా వాళ్ళు బ్రతకాలి, అనేక మంది కోసం వాళ్ళు పని చేయాలి, అనేక మంది కోసం వాళ్ళు పని చేయాలని నిలబడాలి. అలా నిలబడాలంటే మీరు కుంటి గుర్రాలుగానో, ఓ పక్కన పెట్టబడిన గుర్రాలుగానో, ముసలి గుర్రాలుగానో, ఏ పెళ్లి కొడుకులు ఊరేగించే గుర్రాలుగానో, రాజులు ఊరేగించే గుర్రాలు కాదండి. రాజైన యేసుక్రీస్తు ప్రభువారు ఆశీర్వాదాలి. ఆయన హల్లెలూయా. ఈరోజు వెళుతున్నప్పుడు మీరు ఎలా ఉండాలో తెలుసా? ఈ పరిచర్య కాలంలో, ఈ కడవర దుర్దినాలు మీరు ఎలా ఉండాలో తెలుసా? ఇంకా నిద్రమత్తులు, ఇంకా తిండిపోతులుగా, ఇంకా సుఖానుభవాల్లో, ఇంకా రంగులు పూసుకుంటూ అందచందాల కోసం, లోకం కొరకు, లోక ఇచ్చల కొరకు, లోక ఆశల కొరకు కాదండి. ఒక నాశనం ఒక పక్క నుంచి బయలుదేరింది, నష్టం ఒక పక్క నుంచి బయలుదేరింది. కొన్ని ప్రాంతాలు తుడిపి పెట్టబడుతున్నాయి. ప్రకృతి వైపరీత్యాలు ఒక పక్క అయితే, వినకూడని వార్తలు వింటున్నాం, జరగకూడని నష్టాలు జరుగుతున్నాయి. ఒక ప్రాంతాలు భూకంపాలంట, అవి సునామీ జారీ చేయబడుతున్నాయి. మరో పక్క ఏమంటే ఈ కాలంలో, ఈ సీజన్ లో వర్షాలు పట్టడం మీరు చూసారా? వర్షాలు పట్టడం చూసారా? మోపైన వర్షాలు, చెట్లుకున్న కాయలు, పంటలన్నీ కూడా నేల రాలిపోతున్నాయి. అహర్నిశలు పనిచేసి కష్టపడి ఏమని విత్తన సమృద్ధిని ఫలానికి వేసి ఫలము కొరకు ఎదురు చూస్తున్న రైతన్నులందరూ నెత్తి కొట్టుకొని ఏడుస్తున్నారండి. రైతు ఏడిస్తే దేశానికి సుభిక్షత, రైతు ఏడిస్తే దేశానికి సంతోషమా, రైతు ఏడిస్తే మనకు ఆరోగ్యమా? రైతు దేశానికి వెన్నుముక్క లాంటి వారండి. ఈ రోజు అన్ని పంటలు నేల కొరిగిపోతున్నాయి. ఏంటో తెలుసా? తెగులు బయలుదేరిందండి. ఆయన రాకడ ముందు జరుగుతున్న సంభవాలు ఇవన్నీ. ఆయన రాకడలో సంఘం ఇంకా నిద్రపోతుందా? ఏమి తిందాం, ఏమి తాగుదాం, ఏమి పెట్టుకుందాం, ఎలా ఊరేగుదా? వీటి కొరకు విచారించేవాళ్ళుగా మీరుంటే ఇదిగో శాసనం వెళ్ళిపోతుందండి. ఇదిగో శాసనం వెళ్ళిపోతుంది. అమాయకులు చచ్చిపోతున్నారు, అమాయకులు మరణించబోతున్నారు. యాక్సిడెంట్స్ ద్వారా, లేనిపోయిన కీడుల ద్వారా, లేనిపోయిన వ్యాధులు, లేనిపోయిన వైరస్, లేనిపోయిన పరిస్థితుల చేత ఎంతో
మంది అసలు పాస్తున్నారు. వాళ్ళ లెక్క మీరు చెప్పొద్దా? వాళ్ళ లెక్క మీరు విచారించొద్దా? ఈ రోజు మా ఆయన బాగుంటే చాలు, నా పిల్లలు బాగుంటే చాలు, నా భార్య బాగుంటే చాలు, మా ఇంట్లో కొన్ని వస్తువులు ఉంటే చాలని వాటి కొరకే ప్రభు మార్గాలకు వస్తే నన్ను క్షమించండి, మీ దేనికి పనికిరాని పరిచారకులు అయి ఉన్నారు. నేనంటున్నా, ఇదిగో మిమ్మల్ని రాజుగారి గుర్రముగా ఎంచాడు. రాజుగారి నగరపు గుర్రం ఇది. ఇది వీధుల్లో తిరిగేది కాదు, సైనికుడు వాడేది కాదండి. ఇది పెళ్లి ఊరేగింపుకో లేదా ఏదో చట్ట పదాలు పడేటానికో గుర్రపు శాలలో ఉండి అందరితో ఊరవేగేది కాదు. ఇది ఎవరంటే రాజుగారి గుర్రం. ఇది ఏ గుర్రం ఇది? చెప్పండి చెప్పండి. ఇవన్నీ ఏ గుర్రాలు? రాజుగారి గుర్రాలు ఇవన్నీ. ఏ రాజు? ఏ రాజు? రారాజు అంటే ఆయన ఎవరు? యేసయ్య గుర్రాలండి. ఇది బయలుదేరుతున్నప్పుడు ఎట్లా బయలుదేరుతుందో తెలుసా? ఇది యుద్ధ వాసన గమనించింది, తన ముందు వెళ్ళే మరణశాస్త్ర వాసన గమనించింది. దీని ఉరుకు వేరే, దీని పరుగు వేరే, దీని తపన వేరే. ఇది విశ్రాంతి కోరిద్దా? వెళతా వెళతా అమ్మయ్య ఈ చెట్టు కింద 2 నిమిషాలు ఆగి వాళ్ళు బయలుదేరతా అంటున్నా. ఇది చాలా ఏమిగా ఉంది కాబట్టి కొంచెం కూలింగి నీళ్లు తాగి సాయంత్రం చల్లబడిన తర్వాత బయలుదేరుతానంటదా? చెప్పరా? ఎలా ఉంటుంది ఇది? అమ్మ కొంచెం ప్రయాణికి వెళ్ళి కొన్ని గుగ్గిలు తిని ఏమని వెళ్దామా వద్దా, వెళ్దామా వద్దా? ఆరాధనకు మీరు వస్తారే, ఏమని 7:30 8 వచ్చే పాటలు వెళ్ళదు మొహాలు అట్ట పెట్టుకుని చూస్తారు. చూసారు మీరు? 6 సభంగా కానీ 8 వచ్చి స్లిప్పులు పంపిస్తారు. ఎగ్జామ్స్ రాసేవాళ్ళు చెడగొట్టడానికి పంపిస్తారు. చూసారు స్లిప్పులు? మరి మిమ్మల్నేనమ్మా నేను అనేది. హల్లెలూయా. సభ నీటికి అనుకున్నావు చెప్పలే. ఇప్పుడు బైబిల్ చదువుతుంది. ఇప్పుడు నా తర్వాత నీదేనమ్మా ప్రసంగం. నన్ను చూడు. హల్లెలూయా. సభ 6 ఆర్చుకొని తీర్చుకొని ఇంటి దగ్గర చూద్దాం. దేవుని స్తోత్రం కలుగును గాక. మొన్నడు తిని వచ్చేటప్పుడు ఏ డాక్టర్ కొత్తరావా రావట్లేదా? ఏమన్నా 4 రోజులు కట్టారేంటి? ఏమైనా రోజు పెట్టుకుంటారు, 4 రోజులు కట్టారా అనుకుంటూ ఏమన్నారు అర్థం కావట్లా ఈ ఎండాకాలంలో అనుకుంటూ వాగి 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 ఈలోపు పాటలన్నీ అయిపోతాయి. ఈలోపు పాటలు అయిపోతారు. మీరు కూడా ఇక వెళ్దామా వద్దా, వెళ్దామా వద్దా, ఎంతెంత దూరం. ఈ పాట వచ్చా మీకు? ఎంతెంత దూరం రైటారాంగా రైటారాంగా అనుకుంటూ ఎప్పుడుకో వచ్చి కూర్చుంటారు. మీ ద్వారా సంఘం ఉజ్జీవించబడుతుందా? మీరు సేవ అభివృద్ధి పొందిద్దా? మీ అలసత్వం బట్టి సేవకి ఏం మేలు కలిగిద్దండి? మీ అలసత్వం, మీ లెక్కలేనితనాన్ని బట్టి, మీ నిర్లక్ష్య స్వభావాన్ని బట్టి, మీ మూర్ఖత్వం మండుతనాన్ని బట్టి సంఘానికి ఏమైనా మేలు కలిగిద్దా అని అనాలని ఉంది. కానీ మీరందరూ మంచి వాళ్ళలాగా ఉన్నారమ్మా చూస్తుంటే. అవునా కాదా? అవునా కాదా? ఇప్పుడు బయలుదేరింది గుర్రం. శాసనం ఎదురా చూపించు వాళ్ళకి ఒకసారి. పెళ్లి కూతురు సిగ్గుపడతారు కదా, చూపించా. చెయ్యకుండా మీరు కూడా ఆయన ఊపుతుంటే హల్లెలూయా. శాసనం మొదలైంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎలా వెళ్తుందో తెలుసా? ఏమనో మామూలు గుర్రం కాదు, ఇది రాజుగారి గుర్రం. గుర్రం మీద ఒకసారి ఊపిరి వస్తే కాలు ఎంత ఎత్తు లేపిద్దో దాని దూకుడు వేరే, దాని ఆరాటం వేరే, దాని ప్రారంభం వేరే, దాని పరుగు వేరే. ఎందుకంటే ఈ గుర్రం ఏ గుర్రమో తెలుసా? రాజుగారి గుర్రం. చెప్పండి చెప్పండి. ఇదేమి తింటది? మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం. మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం చివరి మాట. మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం. చదవండమ్మా. ఇదిగో నేను చదువుతాను, గమనించండి. మరియు గుర్రములను, మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయం 28వ వచనం. 28. మరియు గుర్రములను, పాటు పశువులను ఉన్న ఆయా స్థలములకు ప్రతి వాడును తనకు చేయబడిన నిర్ణయం చొప్పున ఎవలను గడ్డిని తెప్పించుచుండెను. ఎవరండి ఈయన అంటే? సొలొమోను మహారాజు. ఆయన గుర్రాలకు పెట్టే ఆహారం ఏమిటంటే ఎవ్వలు. చెప్పండి ఏమిటంట? ఎవ్వలు. ఒక్కసారి ప్రారంభ మాటలకు వెళ్ళండి. ఎవరు అంటే దేనికి సాదృశ్యం అన్నాం? పరిశుద్ధాత్మక సాదృశ్యం. ఇప్పుడు రాజుగారి గుర్రము ఏం తింటుందండి? ఇది ఎవరు అంటే ఇది దేనితో నిండుకుంది? ఇది పరిశుద్ధాత్మతో నిండుకుంది. నీ పరిచర్య మారాలండి, నీ వేగం మారాలండి, నీ నడక మారాలి, నీ తపన మారాలి.
మారాలి, నీ ఆరాధన మారాలి, నీ పరిచర్య తీరు మారాలి, నీ సంఘంలో నిలబడే తీరు మారాలి. నువ్వు ఆరాధిస్తుంటే ఎలా ఉండాలో తెలుసా? ఎవరుతున్న గుర్రమ వలె, రాజుగారి గుర్రమ వలె, బీజాశ్వం వలె. బీజము అంటే విత్తనం, విత్తనాన్ని బైబిల్ ఏమంటుందంటే వాక్యము చేత నింపబడి, ఆత్మ చేత నింపబడి ఇది మొదలయ్యింది. ఏం పట్టుకొని మొదలైంది? మరణ శాసనం రద్దు పట్టుకొని బయలుదేరింది. ఇది ఎలా వెళ్తుందంటే వేగంగా బయలుదేరింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇది వెళ్ళేలోపు అది వెళ్తుంది ఇచ్చుకుంటూ, ఈ లోపు ఒక కాలం రానే వచ్చింది. ఇది వచ్చేసింది, ఇది వెనక పడిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ యాగం మారింది కదండి. ఇది ఆగదు, ఫంక్షన్ కొరకు ఆగదు, పండగల కొరకు ఆగదు, కార్యక్రమాల కొరకు ఆగదు. నిద్ర వస్తుందని, రోగం వస్తుందని, నొప్పి కలిగిందని ఇది సంఘం ఆగదు. ఉపదేశం కొరకు పరిగెత్తింది, సంఘం కొరకు పరిగెత్తింది కనుక ఒక రోజు ఇది ఆగిపోయింది. హల్లెలూయా. ఇది మెల్లి వస్తుంది. ఇద్దామా వద్దా అనుకుంటూ వచ్చేలోపే ఇది మొదలైంది. ఇచ్చుకుంటూ ఇది వెళ్ళిపోయింది. ఈ లోపు అది వస్తుంది. వచ్చి ఇచ్చే లోపే అక్కడ ఇంకో శాసనం ఉంది. హల్లెలూయా. ఎవరంటారు? అరెస్ట్ అనగానే ఇదిగో నా బెయిల్ పేపర్ అని ఇస్తున్నారు. దేవుని బిడ్డరా, కొన్ని కుటుంబాలకు దేవుని మీరు తీసుకువెళ్ళాలి, కొన్ని కుటుంబాలకు సువార్త మీరు తీసుకువెళ్ళాలి, కొన్ని కుటుంబాలకు మరణ శాసనం రద్దు చేయబడిన వార్త మీరు తీసుకువెళ్ళాలండి. అనేక కుటుంబాలు విడిపించబడాలి. ఈ రోజు కొద్ది జనమై సభకు వచ్చారేమో, రేపు నుంచి పెరగబోతుంది. అనేక కుటుంబాలకు మీరు వెళ్ళబోతున్నారు, అనేక మంది ప్రభువుల దగ్గరికి వెళ్ళబోతున్నారు, వారి దేవుని సన్నిధికి రాబోతున్నారు. నిశ్చయంగా మిమ్మల్ని దేవుడు వాడుకోనుగాక. హల్లెలూయా. ఇప్పుడు దీని పరిచర్య మీరు పని చేస్తే ఇది చేసిద్దా? పని మీరు మొదలుపెట్టి ఇది మొదలైతా? ఇది ఆగిపోయింది. 12వ నెల 13వ తారీఖు. దేవుని స్తోత్రం కలిగా ఇట్లా 12వ నెల 13వ తారీఖు అన్ని శాసనాలు ఇచ్చేసింది. ఇప్పుడు ప్రజలందరూ మరణమును తప్పించుకున్నారు. మరణ శిక్ష తప్పించబడింది, శాసనము తప్పించబడింది. 13వ తారీఖు దేవుని వాక్యం చెప్పబడుతుంది కదా. అక్కడ ఏమనుందంటే 8వ అధ్యాయం 13వ వచనములో యూదులందరికీ కూడా మహా సంతోషము, మహా ఆనందము వారికి కలిగెను అనే మాట అక్కడ వినబడుతుంది. నా దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు మీరు మన వర్తమానములో మీకు అర్థం కావాల్సిన విషయం ఏమిటంటే, లోకమంతా మరణ దూత, ఎవరిని మృగుదునా అని, ఎవరిని పట్టుదునానని చెరపట్టే ప్రయత్నంలో వాడు చేతిలో ఉన్న ముళ్ళు విసురుతున్నాడు. మరణ దూత అలా పనిచేస్తే నువ్వు దేవుని ప్రతినిధివి కాదా? నువ్వు దేవుని బిడ్డవు కాదా? నీ గురించి కూడా ఒకవేళ కన్నీరు కారిస్తేనే కదా నువ్వు దేవుని దగ్గరికి వచ్చింది. ఈరోజు ఆత్మలను కనగలిగిన గర్భమైన నీది. నువ్వు దేవుని కొరకు ఏమైనా పని చేస్తున్నావా? ఒంటి నిండా సోమర్థనం, ఇంటి నిండా నిద్రపోతుతనం, లేని కాని పరిస్థితుల్లో నీళ్లు కొట్టిమిట్టాడుతుంటే ఈ రాత్రి ఒక ఆశతో ఎందరూ బ్రతుములాడుతున్నా రాజు నగరము కొరకై పెంచబడిన బీజాశ్వము. ఈ బీజాశ్వం ఏం తిందో తెలుసా? యవ్వలు అనగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉద్దేశము. ఆయన ఉద్దేశం ఏమిటంటే ఒక్క ఆత్మ నశించిపోకూడదు. అలాగూ నువ్వు పని చేయాలని నా దేవుడు కోరుకుంటుండగా, అలాగూ నేను పని చేస్తాను అంటే సాతాను ఎంత కుట్రగలిగినోడో తెలుసండి. అదే 14వ తారీఖు ఒకవేళ శిక్ష విధించబడితే 14వ తారీఖు ఏం జరిగిందో తెలుసా? యూదులందరూ కూడా 14వ తారీఖు పస్కాను ఆచరిస్తారు. పస్కాను ఆచరించారా సంహారక దూత తాటి వెళ్ళిపోతాడు. అంటే మరణము యూదా జనాంగం మీదకి రాదని వాడు 13వ తారీఖు స్కెచ్ వేశాడు. కానీ మనం ఆరాధించే దేవుడు ఎవరంటే, ఎవరు ఆయన కొరకు నిలబడాలనుకుంటున్నారో, ఎవరు ఆయన కొరకు వాడబడాలనుకుంటున్నారో, ఎవరు ఆయన కొరకు ఆత్మలు సంపాదించాలనుకుంటున్నారో వారి కొరకు ఒక్కరోజు ముందుగానే జయము ప్రకటించిన దేవుడు ఈ రాత్రి వేదిక మీద నుంచి మిమ్మల్ని పిలుస్తున్నాడు. మీరు కూడా రాజుగారి గుర్రముగా మీరు మార్చబడటానికి ఇష్టమైతే ఒక్కసారి లేచి నిలబడతారా? రాజుగారి గుర్రం అలా మెల్లిగా లెగదు, వేగంగా నడిచేది. కళ్ళు మూసుకొని చేతులు ఆకాశం ముందు దేవుని రేపెత్తా. వెళ్ళిపోండి తల్లిగా, వెళ్ళిపోండి. అందరూ కూడా కళ్ళు మూసుకొని కమాన్ ప్రార్థన మొదలు పెడదాం.
చేతులెత్తి చేతులెత్తండి. రోగ శాసనాలు వెళుతున్నాయి, మరణ శాసనాలు వెళ్తున్నాయి. కొన్ని మతోన్మాదుల శాసనాలు విడుదల చేశారు. సంగమా నీతో రాత్రి మాట్లాడాడు. సంగమా రాత్రి దేవుడు నీతో మాట్లాడాడు. రాత్రి నీతో మాట్లాడాడు. నేను దేవుని కొరకే పెంచబడిన గుర్రానిగా, దేవుని కొరకే పరిగెత్తే గుర్రానిగా, అనేక ఆత్మల రక్షణ కొరకే చెల్లి ఎందుకు నువ్వు నోరు తెరవలేకపోతున్నావు? నీ శబ్దం ఎందుకు వినబడట్లేదు? అయ్యా నన్ను కదిలించండి, అయ్యా నన్ను వాడుకోండి, అయ్యా అయ్యా నేను మరుగులు పడిపోయా, నేను నిశ్శబ్దం అయిపోయా, నేను చల్లబడిపోయానయ్యా. ఈ రాత్రి నన్ను లేపండి అయ్యా, ఈ రాత్రి నన్ను పురికల్పండి అయ్యా, ఈ రాత్రి నన్ను రచ్చగొట్టండి అయ్యా, నన్ను వాడుకోండి అయ్యా. అయ్యా అడుగుతావా తమ్ముడా, అడుగుతావా చెల్లి, అడుగుతావా అక్క? వినపడాలి. అది పరిగెత్తకపోతే మరణ శాసనం వెళ్ళిపోతుందండి. మరణ శాసనం కంటే సువార్త ముందు వెళ్ళాలి. ఆయన వార్త వెళ్ళాలి, ఆయన వార్త వెళ్ళాలి ప్రజల్లోకి. ఈ రోజు నీ బంధువులు రక్షించబడాలి, నీ స్నేహితులు రక్షించబడాలి, నీ కులం రక్షించబడాలి, నీ ప్రాంతం రక్షించబడాలి, సంఘానికి సమకూర్చబడాలి. ఆశలాది ఆరాధన మీదైతే దేవుని వైపు చేతులెత్తి అయ్యా నృత్యం చేసయ్యా నన్ను వాడుకోండి, ఏసయ్యా నన్ను వాడుకోండి, ఏసయ్యా నన్ను వాడుకోండి. కొంచెం వాళ్ళు పెట్టండి ప్లీజ్, కొంచెం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. వాడుకోండి అయ్యా. హమాన్ లాంటి వాళ్ళు ఈరోజు మరణ శాసనాలు విడుదల చేస్తుండగా మేము మౌనం అయిపోకూడదయ్యా, మేము నిత్య స్థితికి వెళ్ళకూడదయ్యా, మేము నిత్య స్థితికి వెళ్ళకూడదయ్యా. మమ్మల్ని తాకండి పరిశుద్ధాత్ముడా, నీ కొరకు పని చేయాలి, నీ కొరకు పరిచర్య చేయాలయ్యా. అనేక ఆత్మల రక్షణ కొరకై మమ్మల్ని రేపండి నాయన, మమ్మల్ని వాడుకోండి. ఇది మీ ఆకాశం దేవునికి వినబడినట్లుగా హల్లెలూయా. హల్లెలూయా. Praise the Lord. Hallelujah. 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 Lord తెరిచి తమ్ముడని నోరు తెరవాలి. అయ్యా నన్ను వాడుకోండి ప్రభువా. అయ్యా మరణ శాసనం కంటే ముందుగా నీ పని కొరకు నేను పని చేయాలి. చెల్లి నీ ద్వారా ఘనమైన సేవ జరగాలని దేవుడు ఇచ్చాడు. నీ ద్వారా ఉన్నతమైన సేవ జరగాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు చతికిల పడిపోయావు, నువ్వు తప్పుకున్నావు, ఐక విచారాల చేత నింపబడ్డావు. మంచి కాపరి యెహోవా నా గొప్ప కాపరి, నేనాయన గొర్రెను, నేనాయన గొర్రెను, నాకు లేమి కలుగదు, నేనాయన గొర్రెను. యెహోవా నా మంచి కాపరి, యెహోవా నా గొప్ప కాపరి, యెహోవా నా మంచి కాపరి, యెహోవా నా గొప్ప కాపరి, నేనాయన గొర్రెను, నేనాయన గొర్రెను, నాకు లేమి కలుగదు, నేనాయన
నిన్న మొన్నటి దాకా నీ ఇష్టానుసారంగా నీ తలంపులను బట్టి నీ ఆలోచనలను బట్టి సేవకైనా పరిచరికైనా రాజ్యమునికైనా సంఘానికైనా సేవకైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఏ విధంగా పని చేయని నీవు ఈ రోజు నుంచి రాజనగరము కొరకై పెంచబడిన విజాశ్వంబలే ప్రభు నిన్ను వాడుకోవాలి. ఎందుకంటే అనేక మరణ శాసనాలను రద్దు చేయటానికి దేవుడు నిన్ను బలమైన పనిముట్టుగా వాడుకోవాలని కోరుకుంటుండగా ఆయన సేవలో వర్ధిల్లాలని ఆయన సేవలో వాడబడాలని ఆశించిన వాళ్ళు అలాగే నిలబడి